గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ అందరికీ నమస్కారం. సో సంక్రాంతి సినిమాలన్నీ చూసేసిన తర్వాత ఇంకొక సినిమా వస్తుందన్నమాట. అంటే మనం సినిమాలు చూసి సక్సెస్ ఎంజాయ్ చేస్తూ అండ్ ఇంకో సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి టైంలో ఒక సినిమా వస్తుంది జాన్ 23rd. అదే ఓం శాంతి 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 అని. ఇంతకీ ఎవరిని శాంతింపజేస్తున్నారు కొంచెంగా తెలుసుకోవచ్చు. ఇవాళ నేను మ్యాక్సిమం అడిగే ప్రయత్నం చేస్తాను, కానీ సినిమా అంతా రివీల్ చేయరు. కానీ సినిమా గురించి ఎక్స్పీరియన్స్ రివీల్ చేయడానికి టీం అందరూ నాతో పాటు ఉన్నారు. అఫ్కోర్స్ సజీవ్ మీకు తెలుసు అని నేను చెప్పలేను, కానీ ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా తెలుస్తారని చెప్తాను. ఈషా మన అమ్మాయి కదా, ఈ అమ్మాయి మనకు తెలుసు ఆల్రెడీ. అండ్ తరుణ్ భాస్కర్ గారు, ఈయన తెలియకుండా ఉంటారా చెప్పండి. ఆయన డైరెక్టర్, యాక్టర్, హోస్ట్, రైటర్, ప్రొడ్యూసర్, ఇంకా ఇవన్నీ యాంకర్. సో ఇవన్నీ నేను ఆయన గురించి మాట్లాడదాం. ఆయన గురించి అయిపోతుంది ఇంట్రో ఇస్తే, కాదు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. హలో ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి హవి అండి. హీ అని తెలియదు యాక్చువల్లీ. ఓం శాంతి శాంతి అని అనుకుంటున్నాను. తెలుగులో మనకి హీ ఉండదు అన్న, జస్ట్ హీ ఉండదు మనకి. పలకడం హీ, ఆహా దగ్గర పెట్టేవాళ్ళం కదా, అలా. ఓన్లీ ఐ డిస్కవర్డ్ ఓహో ఇది హీ కదా అని. ఎడిట్ లో తీసారా ప్లీజ్ హీరో గారు, ఇది వైరల్ అవుతుంది హీరో గారు. ఇట్ హ్యాపెన్స్. ఐ నో ఇంత బిజీగా ఉంటే ఇట్ హ్యాపెన్స్ డెఫినెట్లీ. యూ గోస్ బ్యాక్ టు బ్యాక్ వన్ సైడ్ ఈజ్ లైక్ డైరెక్షన్, టెలివిజన్, ఓటీటీ అండ్ హీరో. ఏదైనా ఒక్కటి చేయరా సరిగ్గా అన్నట్టు తిట్టినట్టు. లేదు, మీరు అన్ని ఇలా పర్ఫెక్ట్గా ఎలా చేస్తారని అడగాలనిపిస్తుంది. ఏది పర్ఫెక్ట్ అవుతలేదు. బేసిక్లీ ఐఎమ్ ఎంజాయింగ్ వాట్ ఐమ్ డూయింగ్, అంతే. పర్ఫెక్షన్ అనేది ఇంకా. బట్ హౌ డు యూ లైక్ మేనేజింగ్? ఇప్పుడు అదే క్వశ్చన్ అందరు అడుగుతున్నారు నా చుట్టుపక్కల, ఎందుకురా సరిగ్గా మేనేజ్ చేస్తలేవు. సో అందుకనే ఇప్పుడు తగ్గించుకొని ఓన్లీ డైరెక్షన్ వైపే వెళ్తున్నాను. ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ డైరెక్షన్ ఫర్ ద నెక్స్ట్ 2 years. బట్ నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఇదే ఓం శాంతి, కపుల్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ హ్యాడ్ అమేజింగ్ టైమ్, అమేజింగ్ ఫన్. హ్యాడ్ ద ఫ్రీడమ్ ఆఫ్ సెలెక్టింగ్ అ క్యారెక్టర్ లైక్ ఓంకార్ నాయుడు. అంటే ఒక నెగటివ్ షేడ్ అండ్ ఒక గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్. అందుకనే మీరు కొంచెం బ్లాక్ వేసుకుని రావడం. నాకు మామూలుగా బ్లాక్ అంటే ఎందుకో ఒక 6-7 years నుంచి బ్లాక్ ఫేవరెట్ కలర్ అయిపోయింది చిన్నప్పటి నుంచి. సో 6-7 years నుంచి ఇంకా నో థాట్, బ్లాక్ షర్ట్ బ్లాక్ ఇదే ఉంటుంది. వీళ్ళు ఛాన్సాలు చూస్తారు. సజీవ్కి నచ్చదు. సజీవ్కి ఏమో చాలా ట్రెడిషనల్గా కలర్ ఉండాలి. డైరెక్ట్ వాంట్ దట్ కలర్ఫుల్. ఓంకార్ నాయుడు వదలకపోతున్నాడు. ఇంత ఖర్చు పెట్టి మనం బ్లాక్ అండ్ వైట్ సినిమా తీసినట్టు ఉంటుందని ఆయన భయం అనమాట. బట్ nowadays like dark films also very famous, but మీది మాత్రం hilarious film of course. And you tell me like ఒక డైరెక్టర్ డైరెక్ట్ చేస్తూ ఉంటే లోపల ఉన్న డైరెక్టర్ బయటకు వస్తూ ఉంటాడా, లేకపోతే యాక్టర్ సాటిస్ఫై అవుతూ ఉంటారా? వాట్ ఎగ్జాక్ట్లీ అసలు ఏం జరుగుతూ ఉంటుంది సెట్లో? నేను చాలా ప్యాసివ్ ఉంటానండి సెట్ మీద. ఎందుకంటే నాకు నేను చేసిందే 3 సినిమాలు. ఆ 3 సినిమాల్లో కూడా నా టెక్నిక్ వేరేలాగా ఉంటుంది. కానీ ఇట్ విల్ బీ ఫూలిష్ ఇఫ్ ఐ అండర్ ఎస్టిమేట్ ది అదర్ పర్సన్స్ టెక్నిక్. ఎందుకంటే ఇప్పుడు అనిల్ రావుపూడి అన్న, హీఈస్ బేసిక్లీ హిట్ అ 6 again. అండ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ ఫీట్ ఎట్ ఆల్. బట్ 2 styles ఆర్ వెరీ డిఫరెంట్. అంటే ఆయన హ్యూమర్ వేరు, నేను చేసే హ్యూమర్ వేరు. ఇప్పుడు నందు చేసే డైరెక్షన్ కేపబిలిటీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో యూ కాంట్ సే దట్ వన్ థింగ్ ఈజ్ రైట్ అండ్ వన్ థింగ్ ఈజ్ రాంగ్. ఇది ఆర్ట్ కదా, సో దాని కంపారిజన్స్ చేయలేము. ఇప్పుడు బిల్డింగ్ కట్టినామంటే స్ట్రక్చరల్గా ఏం ఫాల్ట్ ఉందో చెప్పొచ్చు, వీడు సరిగ్గా కట్టినాడు, వీడు సరిగ్గా కట్టలేదని. బట్ ఐ థింక్ యాజ్ అ డైరెక్టర్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ పర్స్పెక్టివ్. సో ఇనిషియలీ నేను సజీవ్ డెబ్యూటెంట్ అన్నప్పుడు కూడా, మాట్లాడినప్పుడు కూడా ఐ డెంట్ అండర్స్టాండ్ ద విజన్, ఎంత క్లియర్గా ఉంటుంది ఏంది అని చెప్పి. ఆ తర్వాత షెడ్యూల్స్ అంతా అయిపోయిన తర్వాత ఎండ్లో మీరు మాత్రం సినిమాలో ఫస్ట్ ట్విస్ట్లు, యూటర్న్లు, కాన్ఫ్లిక్ట్స్ వచ్చాక హ్యాపీ ఎండింగ్ ఉంటుంది కదా, అలానే ఆన్సర్లో కూడా. ఆ తర్వాత ఇనీషియల్గా మాట్లాడినప్పుడు అయితే నాకు ఓకే, సో హీస్ గోయింగ్ టు బ్రింగ్ ఆన్ సంథింగ్ అని. కానీ అంత ఏ లెవెల్ ఆఫ్ డీటెయిల్ ఉంటుంది, ఆ కల్చరల్ రూటింగ్ ఏదైతే ఉందో, ఆ గోదావరి ఆశ కానీ, కల్చర్ కానీ, ఫుడ్ కానీ, ఇట్స్ దేర్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ అనమాట. అది నా వల్ల అయితే అవ్వకపోయేది. సో ఐ జస్ట్ రిమైన్ సైలెంట్ మేజర్లీ.
అండ్ ఐ వాజ్ జస్ట్ అబ్జర్వింగ్ ద ప్రాసెస్. సో ఇట్ వాస్ ప్రెటీ సింపుల్. నాకైతే లెర్నింగే ఇంకా ఇన్ఫ్యాక్ట్. సో నైస్. ఇది ఒక కాంప్లిమెంట్ సజీ ఫర్ యూ లైక్. అండ్ థ్యాంక్ యూ. ఈషా ఇట్స్ లైక్ అంటే అఫ్ కోర్స్ యూ గైస్ ఆర్ ఆల్రెడీ మెన్షన్ ఆన్ మెనీ స్టేజెస్లో ఏంటంటే మలయాళం రీమేక్ ఫిలిం ఇది. సో జయ జయ ఏదైతే ఉందో ఫిలిం అండ్ సూపర్ హిట్ ఫిలిం. అఫ్ కోర్స్ నేను మలయాళంలో చూశాను, నాకు చాలా చాలా నచ్చేసింది ఆ సినిమా. ఆ టైంలోనే వచ్చిన టైంలోనే ఆ టైంలో అందరం దాని గురించి మాట్లాడుకునేవాళ్ళం అనమాట. సో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ విమెన్ రోల్, ఎస్పెషల్లీ మీరు ప్లే చేస్తున్న రోల్ ఏదైతే ఉందో ప్రశాంతి రోల్, దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ మీ ఫ్యాన్స్ అందరూ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు అమ్మయ్యా ఈషాకి పర్ఫెక్ట్ రోల్ వచ్చింది ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ అగైన్ అని అనిపించింది. సో వాట్ యూ థింక్? ఆబ్వియస్లీ ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్. ఎందుకంటే నేను మలయాళం సినిమా చూసినప్పుడు నాకు అదే ఫీలింగ్, అరే ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేయాలి కదా అని చెప్పి చాలా అనిపించింది. బట్ అదే వెన్ సృజన్ సజీవ్ అప్రోచ్డ్ మీ, అంటే నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉండింది కాబట్టి, అండ్ నేను ఆ స్టోరీ రైట్స్ కూడా తీసుకుందాం అనుకున్నా అప్పట్లో. సో వీళ్ళే అప్రోచ్ అయినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఇమీడియట్గా నేను ఐ వాంట్ టు డూ ఇట్ అని చెప్పేసా. యూనివర్స్ మీకు ఇలా సపోర్ట్ కూడా చేసింది, మీరు అలా మేనిఫెస్ట్ అంటే manifest చేశాను నేను ఫుల్లీగా అనమాట. సో అట్లా అయింది. అండ్ అంటే చాలా తక్కువ కదా ఇలాంటి రోల్స్ వచ్చేవి కదా హీరోయిన్స్కి. సో అది రాగానే నాకు మెయిన్ ఇందులో ఏంటి అంటే యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది కదా, నాకు అది చాలా అంటే ఒరిజినల్ చూసినప్పుడు ఇట్లా హై వచ్చింది చాలా. అరే భలే చేస్తుంది అంటే అమ్మాయి చాలా ఆర్డినరీ క్యారెక్టర్, చాలా ఇట్లా సాఫ్ట్ ఉంటుంది యూనో. అంటే అసలు ఈ అమ్మాయి అలా అంటే ఇలా కూడా బిహేవ్ చేస్తుందా అన్నది మనకి ఫస్ట్లో అర్థం కాదు, అంటే రియాక్ట్ అవ్వదు కదా అట్లా. సో ఐ థింక్ ఆ అమ్మాయికి ఉన్న అదే ఆ క్యారెక్టర్కి ఉన్న లేయర్స్, తర్వాత ఇలా చేయడం, మళ్ళీ తర్వాత నార్మల్ ఉండడం అనేది నాకు చాలా నచ్చింది. సో మలయాళం కంటే కూడా ఈ క్యారెక్టర్కి సజీవ్ ఇంకా చాలా ఏమంటారు లేయర్స్ యాడ్ చేశారనమాట. సో ఇందులో ఇంకా ఈమె క్యారెక్టర్ అంటే దానికంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కూడా దీంట్లో. సో ఐ థింక్ ఇట్ బి రియలీ గుడ్. జనరల్లీ లైక్ వెన్ టాలీవుడ్ తెలుగులో మనం చూసుకున్నట్టయితే విమెన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ లైక్ అరుంధతి, బాగ్మతి, లైక్ ఇట్లాంటి పవర్ఫుల్ రోల్స్ ఆర్ ఎల్స్ యూనో హారర్ ఫిలిమ్స్ ఎక్కువగా, అలా గీతాంజలి, అంజలి డిడ్. సో ఇలాంటి ఫిలిమ్స్ వచ్చేవి. దాని తర్వాత నవే డేస్ చేంజింగ్ అంటే మా ఇంటి బంగారం రీసెంట్గా సమంత గారు చూసాం మనం ఒక యూనో యా. సో దీస్ కైండ్ ఆఫ్ రోల్స్ అనేది చాలా అంటే ఈ మధ్య రైటర్స్ రాస్తున్నారు, ఈవెన్ దో బిగ్ యాక్టర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, జనాలు చూస్తున్నారు. ఇది జరుగుతూ ఉండింది. కరెక్ట్ ఇలాంటి పరిణామంలోనే ఈ సినిమా మీకు వచ్చింది. గుడ్ థింగ్ కదా. అంటే ముందు థియేటర్స్కి వస్తారా లేదా అని చాలా భయం ఉండేది. అంటే ఒక అమ్మాయి ఆ అమ్మాయి మెయిన్ లీడ్ అన్నప్పుడు వస్తారా లేదా, అసలు బడ్జెట్ అంత పెట్టచ్చా, పెడితే వస్తుందా రాదని చాలా భయం ఉండేది. ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్, ఈవెన్ అరుంధతి ఇలాంటి సినిమాలన్నీ అప్పుడు అంటే ఆ టైంలో కొంచెం తక్కువే ఉండేది. ఇప్పుడు ఇంకా అంటే పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్, థియేటర్స్కి వెళ్ళి చూడడం అనేది జరుగుతుంది కాబట్టి దే పుట్టింగ్ ఇన్ మనీ అండ్ దే గెటింగ్ ద ప్రాఫిట్స్ ఆల్సో. సో ఇట్స్ అ గుడ్ థింగ్. వెరీ హ్యాపీ ఫర్ యూ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. అండ్ సజీవ్ అప్పటికి నేను చాలా రిలాక్స్ చేశాను. ఇక్కడ 2 క్వశ్చన్స్ తీసుకున్నాను, స్ట్రైట్ అవే రాలేదు. ఇక్కడ చివరి వరకు నేను రిలాక్స్ అవ్వనండి, లోపల కొంచెం ఉంటుంది. లోపల ఉన్న డైరెక్టర్ రిలాక్స్ అవ్వట్లేదా లేకపోతే కెమెరా ముందు మనకి అవ్వదండి, కెమెరా వెనకాల ఏదైనా. రైట్. అండ్ డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ ఉన్నప్పుడు న్యూ కమర్ ఆర్ డెబ్యూటెంట్ డైరెక్టర్కి కొంచెం ఈజీ అవుతూ ఉంటుంది ఎంత కాదన్నా. అంటే రిమైనింగ్ థింగ్స్ మేబీ హ్యాండిల్ చేయాలి, కానీ యాక్టర్స్కి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీ పేపర్ మీద ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా వాళ్ళు చేసేయగలుగుతూ ఉంటారు, పెద్ద ఎక్కువ కష్టం ఉండదు. అండ్ ఈ సినిమాకి మీరు మేజర్లీ పడ్డ కష్టం అంటే ఏం చెప్తూ ఉంటారు? అంటే యాక్టింగ్ అంటే పెద్ద నేను ఎక్కువ కష్టపడలేదు, అంటే కట్టలేదండి. నేను అంటే కష్టపడలేదని అంటే చాలా బాగా చేశారండి. అంటే క్యారెక్టర్స్లో అంటే మనం ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇలా కావాలి, ఈ రియాక్షన్స్ కావాలని మనం కొన్ని ఎక్స్ప్లెయిన్ అంటే డైరెక్టర్ సైడ్ నుంచి కొన్ని వస్తాయండి. ఒక్క నిమిషం సార్, మీరు అటు ఇటు నడవకండి. మీ గజ్జల సౌండ్ హారర్ ఫిలింలో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వస్తుంది మన ఇంటర్వ్యూలో. థ్యాంక్ యూ. యా నిన్నే యా ప్లీజ్ అజిత్, సారీ టు ఇంటరప్ట్. పర్లేదు, చూసారా స్కిప్ అయిపోయింది. ఓకే, మామూలుగా ఒక సీన్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ రియాక్షన్స్ కావాలి, ఆ రియాక్షన్స్ కావాలని మనకి ఒక మైండ్లో ఉంటుంది కదండి. మనం చెప్పకుండానే ఇద్దరు బాగా అర్థం చేసుకునేవాళ్ళు. తరుణాన్ని అయితే చిన్న చిన్న రియాక్షన్స్ ఉంటాయండి సినిమాలో,
ఏదో బ్రేక్ఫాస్ట్ ఒక సీన్లో ఇడ్లీ పెట్టినప్పుడు ఇచ్చే రియాక్షన్స్ కావచ్చు, అలా చిన్న చిన్న లుక్స్ ఉంటాయి అన్నమాట. ఆ చిన్న చిన్న రియాక్షన్స్ ఏంటంటే మనం చెప్పకుండానే ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని బాగా అర్థం చేసుకొని, ఆయన ఒక డైరెక్టర్ కాబట్టి నన్ను పెద్ద ఈ విషయంలో మాత్రం ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు, కష్టపెట్టలేదు, అర్థం చేసుకొని చేశాను. ఈషా గారు అయితే జీవించారని చెప్పచ్చు ఈ విషయంలో మాత్రం. అంటే చాలా అంటే నేను కొంచెం యాక్ట్ చేస్తాను, ఈ తగ్గించేయండి, ఇంకా తగ్గించేయండి, ఇంకా అంటే చాలా సటిల్. సెటిల్డ్గా అండి క్యారెక్టర్. అంటే ఒక విలేజ్ అమ్మాయి ఎలా ఉండాలో, అంటే మా చుట్టుపక్కల ప్రాంతంలో అంటే విలేజ్ అమ్మాయిలు ఎలా ఉంటారో చూస్తూ పెరిగాను కాబట్టి కొంచెం సెటిల్డ్గా ఉండాలండి. కొంచెం ఒక లేకపోతే కన్నీళ్ళు రెండే రావాలి, లేకపోతే లైట్గా రావాలి, ఇలాంటివి ఉండేవండి అంతే అండి. చిన్న చిన్నవి అలాంటి చిన్న అవే చాలా కష్టం. అదే కదా, చిన్న చిన్నవి చాలా ఈజీ అన్నట్టు చెప్తున్నారు ఆయన. వెరీ కంఫర్టబుల్ అండి అసలు. 2 questions at a time. Like one is, ఒక డైరెక్టర్ని ఇంకో డైరెక్టర్ డైరెక్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఆ నర్వస్నెస్ ఉంటుందా? బికాస్ ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్ డైరెక్టర్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆయనకి చాలా ఇమేజ్ ఉన్న పర్సన్ ఆల్సో. సో ఆయన డైరెక్ట్ చేసినప్పుడు ఆ నర్వస్నెస్ ఉండిందా? అంటే అన్న వన్స్ సెట్కి రానంత వరకు లోపల చిన్న టెన్షన్ ఉండేదండి. అన్న ఎలా ఉంటారు సెట్లో. యాక్చువల్లీ నేను ఈ సినిమాకి ఫస్ట్ టైం నేను అన్న కలిశాను అనమాట. ఫస్ట్ కలిసారు మీరు నరేషన్ టైం? February 29th అండి ఫస్ట్ బాగా డేట్ మ్యారేజ్. నా బాగా గుర్తుంది. February 29th ఉండదు ఉందండి ఆ రోజు ఉంది. అవును కదా, February 29th ఉండదు. అయ్యోయ్యో, లేదు కరెక్ట్గానే చెప్పాను, నేను కరెక్ట్గానే చెప్పా. టైం కూడా చెప్పమని చెప్తా, 11:40 అని ఫస్ట్ సెకండ్ ఇచ్చింది. ఓకే, నేను టైం చూసుకుందా. యాక్చువల్లీ 11:30కి రమ్మన్నారు, 11:30కి రమ్మన్నారు. 10 minutes అన్న భయ వచ్చారు, 10 minutesలో కలిసి కరెక్ట్గా 11:40 కలిసారు. ఆయన బర్త్డే దాని తర్వాత ఈ డేటే గుర్తున్నట్టుంది. కాదు, డేట్ టైం బాగానే గుర్తుంటుంది సజీవ్ గారు. ఎప్పుడు కలిసా సజీ? అయిపోయారు దాన్ని నువ్వు బఫర్ అయ్యావు అక్కడే. టైం లోడింగ్ ఈవినింగ్ గుర్తులేదు. నెట్వర్క్ కొంచెం తక్కువగా ఉంది అక్కడ ఇప్పుడు. అంటే అసలు ఇప్పుడు ఇన్నోసెంట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యిండే, ఇంకా సేపట్లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది కదా, అలా ఉంటుంది ఇప్పుడు మీకు. మీరు కరెక్ట్ టైం చెప్పండి, అదర్వైజ్ ఈవినింగ్ ఏనండి టైము ఎంత ఐడియా లేదు. ఈషా మీలోని ప్రశాంతిలోని శాంతిని బయటకు తీసుకొని రావాలి. అంతే, నర్వస్నెస్ అయితే నరేట్ చేసినప్పుడు మాత్రమే కలవడం జరిగింది మీరు. దాని తర్వాత సెట్లోకి రాగానే సెట్కి వచ్చిన తర్వాత అసలు వెరీ అంటే అన్నకి ఒక రిమోట్ ఉంటుంది అనమాట. ఓకే ఈరోజు మైండ్లో ఇది ఆర్టిస్ట్ కదా, వన్ నొక్కేసి వచ్చేస్తాడండి. ఓన్లీ ఆర్టిస్టే, ఇంకేం డైరెక్టర్ కానీ రైటర్ కానీ మీరు నమ్మరండి. జనరల్గా ఏంటంటే షార్ట్ ఓకే అన్న తర్వాత ఆర్టిస్టులు మానిటర్ దగ్గర వచ్చి చూస్తారు ఎలా వచ్చిందో, అంటే వాళ్ళు చూసుకుని కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తారు. అన్న మహా అయితే ఒక 3 times వచ్చి ఉంటారు, అది కూడా నేనే పిలిచాను కంటిన్యూటీ కోసం. అన్న ఒకసారి చూచాడు అంటే నీకు ఓకే అయితే నాకు ఓకేరా, నీకు ఓకేనా కాదా అంతే. అసలు నేను ఫస్ట్ డే పెళ్లి చూపుల సీన్ అనుకుంటాను ఫస్ట్ డే చేసింది. ఆ రోజు అయిపోయిన తర్వాత అమ్మయ్య అన్న అసలు మామూలుగా కాదు, మనకు ఫుల్ ఫ్రీడమ్ మనకి ఇచ్చేస్తాడు, మనం ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఎందుకంటే చాలాసార్లు క్రియేటివ్ ఇన్వాల్వ్ అవుతారు చాలామంది, ఒక విధంగా మంచిదే. బట్ టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అంటారు కదా, అదేవిధంగా అది నేను నా దగ్గర కూడా జరిగింది. ఎప్పుడు స్టార్టింగ్లో షార్ట్ ఫిల్మ్ చేసే టైంలో కానీ, లేదు అంటే నా ఫ్రెండ్స్ ఎవరైనా డైరెక్ట్ చేసే టైంలో, లేకుంటే పెళ్లి చూపులప్పుడు కూడా దే వర్ లాట్ ఆఫ్ సజెషన్స్. అండ్ ఇప్పటికీ కూడా నాకు తెలిసి ఎనీ డైరెక్టర్ విల్ గో త్రూ దట్. అంటే జస్ట్ ఒక ఫర్ ద లవ్ ఆఫ్ ద క్రాఫ్ట్ చాలామంది ఇట్లా చేస్తే బాగుంటుంది ఉత్సాహంతో చెప్తూ ఉంటారు. కానీ అది ఆ సీన్కి బాగుండొచ్చేమో, కానీ ఆ సీన్ ఎక్కడ ఇదవుతుందన్న లాంగ్ టర్మ్ విజన్ డైరెక్టర్కే ఉంటుంది. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గివ్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ టు వన్ పర్సన్. మనం ఏదో ర్యాండమ్గా చాలామంది ఇప్పుడు ర్యాండమ్గా గెస్ట్ లాగా వస్తారు సెట్ మీద, వచ్చి ఇట్లా కూర్చొని అక్కడ క్లోజప్ పడితే బాగుంటుంది అంట, నీకు నా చెప్పు నీ మూతి మీద పడితే బాగుంటుంది అని అనుకునేది. కానీ నేను ఇంకా అట్లా కూర్చొని ఓకే అని చేసేదాన్ని. సో బట్ దేర్ సో మెనీ టైమ్స్ ఇట్ గోస్ హారబుల్లీ రాంగ్. అండ్ అవతల వాళ్ళకి అసలు ఐడియా కూడా ఉండకపోవచ్చు. డైరెక్టర్ రైటర్ ట్రావెల్ అవుతుంటారు డే 1 నుంచి. సో వాళ్ళు ఇప్పుడు మార్నింగ్ ఏదో డైరెక్షన్ టీం అందరూ కూర్చొని ఏదో ప్లాన్ చేసేదో షార్ట్ తీసి, నేనేదో రుబాబుకి వచ్చి ఇట్లా అని చెప్పి అట్లా పెడితే బాగుంటుంది అకార్డింగ్ టు అకిరో కురోసావా అనుకుంటా. నేను అక్కడ కూర్చొని ఉంటే ఇట్స్ జస్ట్ అ వెరీ బ్యాడ్ థింగ్. మీకు ఏదో
జరిగింది ఎక్స్పీరియన్స్తో చాలా మంది డైరెక్టర్లు యంగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా చూసి కరెక్ట్ అని అంటారు. ఇట్ హ్యాపెన్స్ అండ్ యూ కాంట్ సే ఇది. నాకు ఐ జస్ట్ వాంటెడ్ టు రిలీవ్ హిమ్ ఆఫ్ దట్ బర్డెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ ఏదైనా అది సక్సెస్ అయినా నీదే అవ్వాలి, ఫెయిల్యూర్ అయినా నీదే అవ్వాలి. అంటే రేపు అన్న రోజున సరే అది నువ్వే తీసుకోవాలి ఏదైనా సరే అనేది నాకు ఫస్ట్ అదే చెప్పారు. ఏం చేసినా అది నీ డిసిషన్ అయి ఉండాలిరా, అది రాంగ్ అయినా రేపు పొద్దున్న నిన్నే అంటారు. సక్సెస్ అయినా అనుకో అది కూడా నిన్నే అంటారు. అది నీ డిపార్ట్మెంట్ నువ్వు వరకు నువ్వు స్ట్రాంగ్గా ఉండు, ఎవరి అసలు వినొద్దు, నువ్వు ఏదనుకుంటే అది చేయని ముందుగా నాకు క్లియర్గా చెప్పేశారు. రేస్ అయ్యి సక్సెస్ అవుతుంది ఇది, దాంట్లో పర్సంటేజ్ కూడా మీరు నాకు ఇవ్వాలి, తెలుసు కదా ఎందుకు. అయ్యో రెమ్యునరేషన్ ఇవ్వలేదు. అక్కడ రెమ్యూనరేషన్ ఇవ్వలేదు, తను డైరెక్టర్ డెమో అని చెప్పారు, అప్పుడు రెమ్యూనరేషన్ ఇవ్వలేదు. నేను ఒక రోజు డైరెక్టర్ అవుతాను, నా పర్సంటేజ్ ఇస్తాను అని చెప్పారు. ఇప్పుడు డైరెక్టర్ అయిపోయింది, నాకు పర్సంటేజ్ ఇవ్వాలి సార్. ఓ ఎంతమందికి ఇవ్వాలి ఇప్పుడు తరుణ్. బాకీలు తీర్చేస్తాను లేని చాలా వరకు. బట్ యూ టోల్డ్ మీ లైక్ యూఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. సో వెన్ ఒక రీమేక్ ఫిల్మ్ మీ దగ్గరికి వస్తున్నప్పుడు యూ లైక్ ఎలా ఉండింది? బికాజ్ మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ టైంకి కొంచెం చూశారు కూడా, ఎందుకంటే మలయాళం సినిమాలు చూడడం అనేది అలవాటు అయిపోయింది ఆ టైంకి. అవును. సో ఈ ఫిల్మ్ కూడా చూసున్నారు. అండ్ ఫర్ దెమ్ లైక్ తెలుగులో ఎలాంటి కిక్ ఇస్తుంది? ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తున్నాను థియేటర్కి, యా, మలయాళం చూసిన తర్వాత నేను వెళ్తున్నాను. సో ఫర్ మీ లైక్ కొత్తగా ఏం కనిపిస్తుంది? నాకు ఇది ఫస్ట్ వచ్చినప్పుడు ఐ వాజ్ అప్రిహెన్సివ్. అంటే నాకు చేయాలన్నా వద్దా అన్న ఆలోచన ఉన్నింది. ఎందుకంటే రీమేక్ కదా ఆల్రెడీ. ఇప్పుడు నాకు ఐ వాజ్ అగేన్స్ట్ దాట్. అంటే సబ్ టైటిల్స్ పెట్టంగానే మనకి ఒక సినిమా వచ్చేస్తుంది కదా, వై షుడ్ వి వాచ్ ఇట్ అని. కానీ ఒకటి సృజన్ చెప్పిన మాట, ఐ మీన్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ సృజన్ చెప్పిన మాట ఏంటి అంటే దట్ ఈ కథని మనము ప్రాపర్ రూటెడ్నెస్ తోటి తీసుకెళ్తే టైర్ 2 సిటీస్లో ఇంకా మనకి ఇంటింటికి వెళ్ళే పొటెన్షియల్ ఉంది స్టోరీలో అని అన్నారు. అన్నప్పుడు వన్ సెల్ఫిష్ మోటివ్ వాజ్ దట్ ఐ నో దట్ నాట్ అ లాట్ ఆఫ్ యాక్టర్స్ విల్ టేక్ దిస్ రోల్. ఒకటి ఏంటి అంటే ఇట్స్ ద ఫీమేల్ లీడ్, ఇంకోటి అంటాగనిస్ట్గా ప్లే చేసే రోల్, గ్రే షేడ్ ఉంటుంది, నెగటివ్ షేడ్ ఉంటుంది. సో నాట్ అ లాట్ ఆఫ్ పీపుల్ విల్ టేక్ ఇట్ అప్ ఆల్సో. అండ్ నాకేంటి అంటే అట్లాంటి ఛాలెంజెస్ ఇష్టం, ఎందుకంటే నేను నాట్ ఇన్ దట్ యాక్టర్ స్పేస్. ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఫన్. And one of the biggest inspirations is Basil Joseph. He's quite a performer. And ఒక ఫియర్లెస్నెస్ అనేది ఆ క్రియేటివ్ టాలెంట్కే ఉంటుంది. ఏదైతే ఏముంది, నో ఇన్సెక్యూరిటీస్ ఆఫ్ దట్ సార్ట్. సో ఇది చెప్పంగానే నాకు ఫస్ట్ కంపారిజన్ వస్తుందా అని భయమైంది, అండ్ ఆల్సో రీమేక్ వర్క్ అవుతుందా లేదా అని. బట్ ఆ భయం కొంచెం ఉన్నప్పుడే కొంచెం థ్రిల్లింగ్ కూడా ఉంటుంది టు టేక్ అప్ దట్ ఛాలెంజ్. సో ఐ రియలైజ్ దట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ షుడ్ డూ ఫర్ షూర్ యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే ఒకటి ఇనిషియలీ దే థాట్ ఆఫ్ అ డిఫరెంట్ స్లాంగ్, దాని తర్వాత ఇమీడియట్లీ వెన్ సజీవ్ కేమ్ ఇన్ టు ద పిక్చర్ ఇట్ బికేమ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్. గోదావరి యాసలు చేస్తున్నాం అన్నప్పుడు నాకు ఐ కుడ్ ఓన్లీ హియర్ మై హార్ట్ బీట్ అనమాట. వెరీ డిఫికల్ట్ బికాస్ తెలంగాణ నుంచి గోదావరి యాస చేంజ్ అవ్వడానికి అది అన్నప్పుడు ఐ కుడ్ హియర్ మై హార్ట్ బీట్. అది నాకు చాలా కొన్నిసార్లే జరిగింది అండ్ ఐ నెవర్ రిగ్రెటెడ్ దట్ డెసిషన్. స్కై డైవింగ్ చేసినప్పుడు ఒకసారి ఫ్లైట్ నుంచి, అండ్ ఇట్లాంటి ఫస్ట్ టైం డైరెక్షన్ చేసేటప్పుడు, అండ్ అగైన్ ఐ ఫెల్ట్ ఇట్ హియర్. సో ఐ థాట్ ఇది నేను రిగ్రెట్ అవ్వద్దు, మళ్ళీ బ్యాక్ వద్దని చెప్పి ఈజీగా వెళ్ళిపోవచ్చు, బట్ ఐ విల్ రిగ్రెట్ ద ఫీలింగ్ బికాస్ మై హార్ట్ వాస్ పౌండింగ్ అండ్ ఐ సెడ్ ఇది వినాల్సిందే అని చెప్పి చేసేస్తా. అండ్ ఐ హ్యాడ్ అమేజింగ్ ఫన్. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ లైక్ వెన్ ఐ సా ద టీజర్ ఆఫ్ దిస్ ఫిలిం నాకు ఎలా అనిపించింది అంటే పర్ఫెక్ట్గా అసలు అంత అంటే కొంతమంది విజయ్ దేవరకొండ టక్కని ఆ తెలంగాణ ఏదో నాకు అంటే విజయ్ ఫేస్ రాగానే వచ్చేస్తుంది అనమాట, తన వాయిస్ మాడ్యులేషన్స్ అన్ని చాలా పెక్యులర్ అనిపిస్తుంది. అండ్ యూ ఆల్సో వెన్ యూ మైక్ తీసుకోగానే తరుణ్ భాస్కర్ అనగానే వచ్చేస్తుంది మైండ్లోకి. సమ్టైమ్స్ ఇట్స్ అ బోన్, సమ్టైమ్స్ ఇట్స్ అ కర్స్ కూడా. ఎందుకంటే మొన్న ఏదో పాట వింటుంటే ఆ సింగర్ది ఆమె వాయిస్ ఇంత చాలా క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. ఆ పాట విన్నప్పుడు ఇంకా నాకు ఆ సినిమా విజువల్ గుర్తొస్తలేదు, ఆమె పాడేదే గుర్తొస్తుంది. అంటే అదొక సిగ్నేచర్ అయిపోయింది. ఇప్పుడు ఆమెని మళ్ళీ మనము వాడాలంటే విల్ హర్ క్యారెక్టరిస్టిక్ డామినేట్ ద సినిమా అన్న ఇది ఉంటుంది. సో ఆమె వర్సటాలిటీ అనేది ఇంపార్టెంట్ కదా, మళ్ళీ స్క్రాచ్ నుంచి రావడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. సో దట్స్ ది అటెంప్ట్ ఐ డిడ్ హియర్. సో అందుకనే ఐ థింక్ వెదర్ ఇట్స్ అ రీమేక్ ఆర్ నాట్, ఐ థింక్ దట్ ఈస్ న్యూ ఫర్ మీ సెల్ఫిష్లీ. అండ్ టైర్ 2 సిటీస్కి అయితే ఐఎమ్ వెరీ షూర్ దిల్ సీ అ డిఫరెంట్ ఫిల్మ్ ఆల్ టుగెదర్. చూసిన వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది, కంపారిజన్స్ రావచ్చు,
బట్ చూడని వాళ్ళకైతే 100% తెలిసి బట్ చూసిన వాళ్ళకి కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. మలయాళం ఇంపాసిబుల్ టాస్క్ అర్థం చేసుకోవడానికి. అవును. వేరే లాంగ్వేజ్ అన్న అట్లీస్ట్ తమిళ్ అన్న అర్థం అవుతుంది, కానీ మలయాళం చాలా కష్టం. సబ్ టైటిల్స్ అండ్ ఎక్స్ప్రెషన్ లైక్ సబ్ టైటిల్స్ టైంలో ఎక్స్ప్రెషన్ మిస్ అయిపోతూ ఉంటుంది. సమ్ మేబీ ఆ మ్యాజిక్ ఏదైతే అంటే మిస్ అయింది ఉంటుందో అది ఇంకా ఎక్కువ కనెక్ట్ చేయొచ్చేమో అగైన్ వాచెస్ నాలాంటి వాళ్ళకి. నో సబ్ టైటిల్స్ చూసేటప్పుడు చాలా కల్చరల్ కాంటెక్స్ట్ అసలు మనకు రాదు. నేను తమిళ్ నేర్చుకొని చూసిన తర్వాత సినిమాలు వేరు, ఆ సబ్ టైటిల్ చూసి చదవడం అనేది దట్స్ అ డిఫరెంట్ థింగ్. అంటే ఎమోషన్ మిస్ అయిపోతుంది కదా. లైక్ మనం బ్రెయిన్ లో ఇక్కడ చదువుతూ ఉంటాము, అప్పుడు ఇక్కడ మన బ్రెయిన్ వర్క్ చేయకుండా అన్ని వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ కనెక్షన్ అనేది పోతూ ఉంటుంది బేసికలీ. అండ్ చాలా మీమ్స్ కూడా చూసాను సబ్ టైటిల్ చూస్తూ, ఒక ఐ పైకి ఒక ఐ కిందకి కూడా అయిపోయింది చాలా మందికి. చాలా బెటర్ ఇక్కడ 2 కళ్ళు ఒకే దగ్గర పెట్టి చూడొచ్చు. యా. అండ్ ఈషా, యూ టెల్ మీ, లైక్ చాలా మంది ఈ మాట అడిగేసి ఉంటారు ఆల్రెడీ ఇంటర్వ్యూలో, బట్ అగైన్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. లైక్ చాలా మంచి పర్ఫార్మర్, తెలుగు చాలా బాగా మాట్లాడే అమ్మాయి, అండ్ స్క్రీన్ మీద ఫ్రేమ్ పెట్టగానే చాలా అందంగా కనిపించే అమ్మాయి. బట్ వై, ఎందుకు ఎన్ని పాజెస్, ఎన్ని కామాస్, ఇంత టైమ్? అంటే ఇప్పుడు రీమేక్ అనగానే ఆయన అంత నేను ఏం ఆలోచించలేదు. వెంటనే ఐ జస్ట్ వాంట్ టు డూ దిస్. దిస్ ఫిలిం ఎందుకు మీకు బ్రేక్స్ వస్తున్నాయి? అర్థమైంది, అదే చెప్తున్నాను. అందుకే మనకి ఏంటంటే ఇట్లాంటి క్యారెక్టర్స్ రావు, చాలా తక్కువ వస్తాయి. కాకపోతే కొన్ని మనకి అంటే సూట్ అవ్వము అనిపిస్తుంది. ఆ ప్రాసెస్లో చాలా ఫిల్టర్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే లాక్డౌన్ తర్వాత నుంచి కూడా, కోవిడ్ తర్వాత నుంచి ఆప్షన్స్ చాలా ఎక్కువ వచ్చాయి. అంటే ఓటీటీ కూడా ఉంది కాబట్టి, అండ్ ఓటీటీలో వాళ్ళకి యాక్టింగ్ బాగా రావాలి క్యారెక్టర్స్ చేసినా సరే. సో అదొక ఆప్షన్ ఉండింది. సినిమాలో చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మార్కెట్ అని చూస్తారు, అండ్ లెట్సే ఒక బిగ్ బడ్జెట్ మూవీ అంటే ఒక లెట్సే హీరోయిన్ని కాస్ట్ చేస్తే ఆమె అన్ని లాంగ్వేజెస్లో అట్లీస్ట్ తెలిసి ఉండాలని చూస్తారు అనుకుంటున్నా. సో ఐ థింక్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విల్ యాక్చువల్లీ ఎఫెక్ట్ ఎవరిని కాస్ట్ చేయాలి ఏంటి అని చెప్పి. సో నాకు వచ్చిన ఆప్షన్స్లో, అండ్ మీరు అడిగిన క్వశ్చన్ కదా తెలుగు యాక్టర్స్ అన్నది, ఐ థింక్ ఇట్స్ గుడ్ నా is what I feel after watching like Little Hearts కానివ్వండి, దిస్ బేబీ అండ్ ఆల్సో అందరు తెలుగు వాళ్ళే కదా. అదే ఆ షిఫ్ట్ అన్నది కోవిడ్ తర్వాత వచ్చింది, బికాజ్ ఓటీటీ ఇవన్నీ వచ్చాయి కాబట్టి అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ జనాలకి కూడా సంథింగ్ రెలవెంట్ అండ్ రిలేటబిలిటీ ఉండాలి. అంటే ఒక క్యారెక్టర్ చూసినప్పుడు వాళ్ళు నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది, అరే ఇట్లనే ఉండేది కదా అని చెప్పి. సో ఐ థింక్ అది ఆరెల్స్ మనకి అంటే ఒక పెద్ద సినిమా అంటే లైక్ ఏమంటారు, వాట్ యూ కాల్ దట్, అవుట్ ఆఫ్ ద బాక్స్, అంటే ఏదో డిఫరెంట్ ఏదో అట్లా పెద్దగా అట్లా ఉంటే నచ్చుతుంది. సో లార్జర్ దెన్ లైఫ్ ఎగ్జాక్ట్లీ. సో ఈ రెండు అన్నది ఇప్పుడు ఐ థింక్ బాగా ఉంది. సో ఇంకొకటి ఉంది ఈ నాస్టాలజిక్ ఫీలింగ్ ఏదైతే రిలేటబిలిటీ, దానికి ఐ థింక్ చాలామంది ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలు లైక్ లిటిల్ హార్ట్స్ కానివ్వండి అవన్నీ చాలా రియలిస్టిక్ ఆథెంటిక్, సో అట్లాంటివి బాగా ఉన్నాయి. అండ్ తెలుగు వాళ్ళు చాలామంది ఇప్పుడు చాలామంది ఉన్నారు. అండ్ ఐ ఫీల్ ఇంకా చాలా తెలుగు యాక్టర్స్, నాట్ జస్ట్ హీరోయిన్స్ అని కాదు, బట్ యాక్టర్స్ ఇంకా ఎక్కువ మంది ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. బట్ ఇప్పుడైతే మంచి ఆపర్చునిటీస్ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు వచ్చిన వాటిలలో నాకు అన్నీ నచ్చాలని రూల్ లేదు కదా. సో నేను నచ్చినవి అలా ఫిల్టర్ అవుట్ చేసినప్పుడు కొంచెం టైం పడుతుంది అంతే. ఒకటి అంటే లెట్సే ఒక సినిమా ఫ్లాప్ అయింది అనుకున్నది, సో అయినప్పుడు ఐ జస్ట్ టేక్ సమ్ టైమ్, అంటే ఓకే నెక్స్ట్ కొంచెం మంచిగా చేద్దాం, మంచి స్టోరీ రావాలి, మంచి క్యారెక్టర్ రావాలి. నాట్ జస్ట్ అంటే వచ్చి ఒక 5-10 నిమిషాలు ఏం చేయకుండా అసలు ఇంపాక్ట్ లేకుండా వెళ్ళిపోతే అది ఎవరికి గుర్తుండదు కూడా సినిమా. సో నాకు అలా చేయాలని లేకుండే. సో నేను కాన్షియస్ డెసిషన్ తీసుకున్నా టైం తీసుకోవడంలో కూడా. సో నేను మధ్యలో చాలామంది ఏంటి సినిమాలు మానేస్తారా మీరు, ఏం యాక్ట్ చేయట్లేదని, షూట్ అవుతుంది ఆగండి రిలీజ్ అవుతుంది. సో క్వాంటిటీ కంటే క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. లాంజివిటీ ఉంటుంది కదా, అంటే చూసి మర్చిపోవడం కంటే లాంజివిటీ ఉంటుంది కదా, అంతే. మీ ఆన్సర్ నుంచి ఒక్కటి ఇచ్చేద్దాం అనుకున్నా. లైక్ మనం ఇప్పుడు ఓటీటీస్, రియలిస్టిక్ ఫిలిమ్స్, రియలిస్టిక్ అప్రోచ్, నాస్టాలజీ ఫీల్ ఇలాంటివి మాట్లాడుతున్నాం కదా. తరుణ్ డిడ్ లైక్ ఇంతకు ముందే
ఎప్పుడు Exactly, బికాస్ పెళ్లి చూపులు వచ్చినప్పుడు ఎవ్రీబడి లైక్ ఓకే ఓ మన మినిమం బడ్జెట్లో మనం ఒక సినిమా చేసి ఆ సినిమా ఇంపాక్ట్ మనం ఇలా ఇవ్వగలుగుతామా అని చాలా మందికి మేబీ ఆ పాత ఓపెన్ అయింది మీ ఫిలిం వల్ల. అండ్ చాలా మంది రైటర్స్ ముందుకు రావడం జరిగింది, చాలా మంది ప్రొడ్యూసర్స్ యాక్సెప్ట్ చేయడం జరిగింది స్క్రిప్ట్స్. అండ్ 2025 లైక్ వన్ కాంటెంట్ ఓరియంటెడ్ అండ్ మినిమం ఏదైతే స్క్రిప్ట్ డిమాండ్ చేసే బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్లో వచ్చే ఫిలిమ్స్కి అది నెక్స్ట్ లెవెల్ ఇయర్ అని చెప్పాలి. అండ్ అది 2026 కూడా కంటిన్యూ అవుతుంది మీ ఫిలింతో. ఇన్ఫాక్ట్ బిగ్ ఫిలిమ్స్ అన్నీ సంక్రాంతికి వచ్చేస్తున్నాయి, ఇమీడియట్గా హిట్ చేశారు మీ ఫిలిమే థియేటర్లో. అండ్ సజీవ్ మీరు చెప్పండి, తరుణ్ గురించి ఒక మంచి విషయం చెప్పాలంటే. మొత్తం మంచోడండి అన్ని విషయాల్లో. ఇలా చెప్తేనే ప్రాబ్లం అవుతుంది, ఒక్కటి చెప్పాలి. అంత మంచి లాస్ట్ లో ఒక నెగిటివ్ చెప్పు. అప్పుడు వైరల్ ఉంది అసలు నెగిటివిటీ. లేదు లేదు ప్యూర్ సోల్ అంటారు చూసారని నాకు అది అనిపించారు ఇప్పుడు అనిపిస్తుంది. అంటే నాకు నేను అంటే కలవ ముందు నేను డైరెక్టర్ అవ్వక ముందు తన వే ఆఫ్ ఇంటర్వ్యూస్ కానీ సినిమాలు కానీ బాగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేవి, కొంచెం మోటివేషన్గా ఉండేవి అనమాట. ఒక ఇంటర్వ్యూ ఉంది నాకు బాగా గుర్తండి. కేడాకుల ముందు అనుకుంటా, ఇవన్నీ తర్వాత అనుకుంటా. మనం పనిచేసేది ఎవరో చూస్తారను వాళ్ళ యొక్క మెప్పు పొందడం కోసం నువ్వు ఎప్పుడు పని చేయొద్దు, జస్ట్ నీ పని ఏంటో నువ్వు ఫోకస్ అయ్యేది ఏదో రోజున ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు అని ఒకటి ఉంటుంది. నాకు తెలిసి కేడాకుల టైంలో అనుకున్నాను, బాగా గుర్తు. అది బాగా ఉండిపోయింది. అంటే నాకు ఇండస్ట్రీ వచ్చిన కొత్తలో ప్రొడ్యూసర్ కనబడేలాగా పని చేస్తే మనం గుర్తిస్తాడు, అట్లీస్ట్ కథ వినడానికి అడుగుతారేమో అని చిన్న ఏంటంటే మనం కొంచెం ఓవరాక్షన్ చేస్తూ ఉంటాం వాళ్ళ దగ్గర. అంటే ఏం పని లేకుండా పని చేయాలి అంటే అదేంటంటే మన స్వార్థం ఏంటంటే మేము అని. ఒక ఫేస్ వచ్చిన తర్వాత మనం ఎన్ని చేసినా వర్కౌట్ అవ్వదు, జరిగే టైంకి అన్నీ జరుగుతాయి. ఏదో భగవద్గీతలు చెప్పినట్టు నీ పనులు చేసుకుపో, ఫలితం అనేది ఆశించకంటారు కదా. అలాగా దాని తర్వాత ఒక ఫేజ్ తర్వాత అంటే బిఫోర్ కోవిడ్ నాలో వచ్చిన మార్పు అదండి. మన పని ఏంటి, డైరెక్టర్ అవ్వాలని వచ్చాం కదా, దానికి సంబంధించి పని చేసుకుంటూ వెళ్ళిపోదాం, కష్టపడుతూ నష్టమైన పని చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎవడో ఒకడు చూస్తాడు పైన, ఎవరో ఒకరు మనల్ని చూస్తాడు అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చిందండి. మిమ్మల్ని చాలా మంది చూశారు, ప్రొడ్యూసర్స్ లిస్ట్ చెప్తే ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ అయిపోతుంది, అంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు మీ ఫిలింకి. ఓ అలాగా, ఎవరో ఒకడు కాదు. అంటే నాకు తెలియకుండా వేరే ప్రొడ్యూసర్స్ ఎవరు ఉన్నారో దీని తర్వాత వాళ్ళు కూడా చూస్తారు, సో మీరు వాళ్ళ దృష్టిలో కూడా పడ్డారు. సో 35 ఆల్సో సేమ్ మేకర్స్ అవ్వడం వలన ఇమీడియట్గా మీరు డైరెక్షన్ రావడం దీనికి. సో అంటే అలాగా నాకు అన్న దగ్గర నుండి చాలా నేను అంటే ఏదైనా ఈ విషయం చెప్తే అంటే ముందున్నాడు కాబట్టి ఏదో సినిమా చేస్తున్నాను కదా చెప్తాను అని అనుకుంటాడేమో అని నేను చాలా చెప్పనండి, చాలా దాచేసాను. ఇప్పుడే కొన్ని ఓపెన్ అయ్యాను అనమాట. చాలా ఉన్నాయి ఇంకా వస్తుంటాయి అని చెప్పినా ఏడిపిస్తూ ఉంటాను. అంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి, అంటే మోటివేషన్గా ఉంటాయి. ఫస్ట్ నా ఇన్స్పిరేషన్ వివి వినాయక్ గారు అండి. అసలు ఆయన చూశాక నాకు డైరెక్టర్ అవ్వాలని కోరికొచ్చింది యాక్చువల్లీ. నేను ఫస్ట్ మా ఊరు థియేటర్లో చూసా 75th డే చెన్నకేశ్వరరెడ్డి మూవీ. అప్పుడే నాకు తెలిసింది ఒక సినిమాకి ఒక డైరెక్టర్ ఉంటాడని. అప్పటి వరకు మనకి మనకి ఏం తెలియదు, సినిమా డైరెక్టర్ ఉంటాడా ఏం తెలియదు. అంటే అంత ఇన్నోసెంట్గా చూసేవాడిని సినిమాలు. ఆ కథలు చెప్తే ఇది ఈ సినిమా ఎలా తీసావో నన్నే తిరిగి క్వశ్చన్ చేస్తారు, అంత ఇన్నోసెంట్గా ఉంటాయి నా సినిమా మీద నా అభిప్రాయాలు అప్పట్లో. బట్ చూడండి దాని తర్వాత మీరు ఓం శాంతి 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 హిక్కి డైరెక్టర్ అయిపోయారు. ఇప్పుడు కన్నా తెలిసింది కదా డైరెక్టర్ ఎంత పని చేయాల్సి వస్తుంది. మీరు ఇందాక అన్నారు కదా, ఒక సెక్టర్ రైటర్స్కి డైరెక్టర్స్ కానీ లైక్ టార్చ్ బేరర్ టైప్ అండి. ఒక చిన్న ఆ టైంలో పెళ్లి చూపుల టైంలో అది అయిపోగలం, ఏదైనా చేసేయగలం. ఒక డైరెక్టర్ అంటే ఒక డైరెక్షన్ గురించి తెలుసుకోకూడదు, ప్రతి క్రాఫ్ట్ మీద ఒక నాలెడ్జ్ ఉండాలి అనేది నేను రియలైజ్ అయ్యింది ఆఫ్టర్ పెళ్లి చూపులే. రైట్, ఇలా చాలా మంది ఉన్నారు అందులో. నేను సపోర్ట్ చేసే టైంలో ఇట్స్ లైక్ ఎంతమందో మెన్షన్ చేశారనమాట, వీనో కదా. దాని తర్వాత కూడా ఇంటర్వ్యూస్లో చాలా మంది న్యూ డైరెక్టర్స్ మెన్షన్ చేయడం. అంటే నేను వన్స్ అన్న డైరెక్షన్ చేస్తున్న తెలిసిన తర్వాత నాకు ఎంతమంది మెసేజ్ చేశారు అని అంటే చాలా హ్యాపీ. నువ్వు ప్రపంచంలో నీ అంత అదృష్టవంతుడు ఇంకోటి ఉండడురా అనే ఫీలింగ్ అనమాట. అంటే అన్న దగ్గర నేను అసిస్టెంట్గా ట్రై చేశాను ఒకసారి ఈ అన్ని టైంలో. అఫ్కోర్స్ మనల్ని
అప్పుడు మిమ్మల్ని కలవలేదు అన్న, మన కౌశిక్ అన్న ఉన్నట్టున్నాడు యాక్చువల్లీ కలిసి ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ ఆల్రెడీ టీం ఉంటారు కదండి, మా ఎల్లుడు కల్లా ఎవరు కదా అవకాశం. అప్పుడు అయ్యి ఉంటే మీరు వేరే వాళ్ళని డైరెక్ట్ చేసేవాళ్ళు, అవ్వలేదు కాబట్టి ఆయన్నే డైరెక్ట్ చేశారు. నేచరు మనకి ఏది ఇవ్వాలి అదే ఇస్తారు అన్నట్టుగా మనకి ఏం జరిగినా తిట్టుకున్నాడేమో ఈడి subject నేను చెప్తా అంటే సెట్ మీదకి వచ్చి ఇట్లా మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి. బట్ ఏదైతే ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది సజీవ్. ఏం జరిగినా మనం మంచి కానీ మనం బలంగా నమ్ముతాయండి, అది మంచిగా జరుగుతుందండి. అది అప్పుడు జరగలేదు కాబట్టి ఇప్పుడు నౌ హీ డైరెక్టెడ్. అదే చెప్తున్నా నేను. అప్పుడు జరుగుంటే వేరే వాళ్ళని ఎవరినో డైరెక్ట్ చేస్తుండే ఆయన ఫస్ట్ ఫిలింకి ఆయన్నే డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. అండ్ తరుణ్ లైక్ బసీల్ వెరీ 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 గుడ్ యాక్టర్, అందరికీ తెలిసిందే. ఈవెన్ మలయాళమే కాదు, మన అల్లు అర్జున్ గారు అక్కడ ఎంత ఫేమస్, బసీల్ జోసెఫ్ మనకి ఇక్కడ అంత ఫేమస్ అనమాట. సో తను చేసిన రోల్లో అంటే అక్కడ కూడా ఒక స్ట్రాంగ్ హెడ్ వెయిట్తో పాటు అండ్ మెయిల్ డామినేషన్తో పాటు ఇన్నోసెంట్తో పాటు ఒక భార్యకి భయపడే ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి ఈ రోల్లో. ఫర్ యూ లైక్ అఫ్కోర్స్ యూఆర్ వెరీ గుడ్ డైరెక్టర్, ఐ నో దట్. అండ్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా టఫ్ సిచ్యువేషన్ ఉండిందా? నాకు ఐ న్యూ దట్ కంపారిజన్ అయితే పక్కా వస్తుందని. ఇంకోటి వాళ్ళ న్యూఆన్సెస్ చాలా వేరు ఉంటుంది, మనది వేరు ఉంటుంది అనే మైండ్ సెట్ తోటే దిగింది. మేజర్గా నేను అనుకుంది ఏంటి అంటే వెరీ క్లియర్లీ టు జస్ట్ సబ్మిట్ టు సజీవ్ అండ్ ప్రతి షార్ట్కి వాట్ ఎవర్ హీ సేస్ ఐమ్ ఐ డూయింగ్ ఇట్ ఆర్ నాట్, బికాస్ హీల్ హ్యావ్ ది అల్టిమేట్ ఇది కదా. మళ్ళీ నేను ఒక ఆలు వేయడము, మళ్ళీ దాన్ని కంపేర్ చేసుకుంటూ మళ్ళీ దాని తర్వాత అసలు ఐ డెంట్ వాచ్ ది ఒరిజినల్ యాట్ ఆల్, అస్సలు చూడలేదు. ఐ డోంట్ థింక్ సజీవ్ ఆల్సో హ్యాడ్ ఎనీ రెఫరెన్స్. ఒక్కసారి అయిపోయిన తర్వాత వెన్ వీ వర్ ఆన్ సెట్ ఇట్ వాస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. సో అంత టైంకి ఐ థింక్ ఆన్ సెట్ ఎవరు గుర్తు చేసుకోలేదు కూడా, దే వర్ జస్ట్ ఫాలోయింగ్ ద స్క్రిప్ట్. జస్ట్ ఓం శాంతి శాంతి ఓం శాంతి శాంతి చేస్తున్నాము. ఓంకార్ నాయుడుకి కావాల్సిన ఇదేంది. ఇంకోటి ఐ థింక్ నాకు తెలిసినంత వరకు నేను రఫ్ కట్ చూసిన దాంట్లో కూడా ఐ డోంట్ థింక్ యూ విల్ హేట్ దిస్ క్యారెక్టర్ యాజ్ మచ్ యాజ్ ఒరిజినల్ వన్ అని అనిపిస్తుంది నాకు. ఒరిజినల్ వన్ లో కూడా నాట్ దట్ మచ్ చేంజ్. అవును, గ్రే క్యారెక్టర్ ఉంటాయి. అవును, వీడియో అని అనిపిస్తుంది. అంతే ఒక పాయింట్ ఏంటి వీడు అనిపిస్తుంది, దాని తర్వాత అయిపోయాడు అనిపిస్తుంది. అదేంటంటే కానీ బయట నుంచి చూసినప్పుడు ఆ తింగరతనం ఉంటుందండి. సో అది ఆ తింగరతనం ఎలా వస్తుంది అంటే, ఒక మనిషి ఒకే ఊర్లో పెరిగి అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే ఆ ప్రాంతంలో ఒక బావిలో ఒక కప్పలా ఉన్నప్పుడు మనం బయట నుంచి చూసినప్పుడు ఆ వే ఆఫ్ మాటలు మనకి కొన్నిసార్లు వీడేటి ఇలా మాట్లాడుతున్నాడు ఇలాంటి అంటే వాడికి తెలియదండి, వాడు చేసేది కరెక్ట్ అని అనుకుంటాడు. మన ఆపోజిట్ పర్సన్కి అది ఎలా ఉంటుంది అంటే తెంగరతనమో లేకపోతే వీడు ఎలా మాట్లాడుతున్నాడు, వీడు ఒక మూర్ఖుడా అని వస్తాయి చూసారండి, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ డిజైన్. సో బేసిల్ క్యారెక్టర్ కూడా ఇట్స్ నోవేర్. ఐ మీన్ చూసినప్పుడు ఓకే ప్రాబబ్లీ కేరళలో అట్లా ఉండొచ్చేమో అని అనిపిస్తుంది కదా. ఈయన మీరు కలిసి ఉంటారు. బసిల్ జోసెఫ్ ఆర్ బేసిల్ జోసెఫ్? బేసిల్ జోసెఫ్ బసిల్ ఐ థింక్. బసిల్ ఇట్స్ లైక్ బసిల్ జోసెఫ్. No worries. I'm sorry. It's pronouns can be pronounced anyway. అయితే ఈ క్యారెక్టర్ వచ్చేసి మీరు ఆల్రెడీ కలిసి ఉంటారు. యూ వుడ్ హావ్ మెట్ హిమ్ సమ్వేర్ ఎక్కడో రియల్ లైఫ్లో. ఆల్ క్యారెక్టర్స్ తప్పకుండా మీరు గోల్డ్ వేసుకొని ఇట్లా కూర్చొని ఇట్లా రుబాబ్ చేసి చాలా మందిని చూసింటారు, ఈడేంద్ర అని అనుకుంటారు కదా. అది ఖచ్చితంగా మా ప్రాంతంలో ఉంటారండి ఓంకార్ నాయుడు చాలా మంది. ఆ షిఫ్ట్ ఎమోషన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అది చేసినప్పుడు సో దాంట్లో మీకు ఛాలెంజింగ్ అనిపించిందా ఫర్ యూ యాజ్ ఎన్ యాక్టర్గా? కొన్ని దగ్గర అనిపించింది, కొన్ని దగ్గర ఐ న్యూ ఐ వాజంట్ ఫీలింగ్ ఇట్ రియలీ స్ట్రాంగ్లీ. కొన్ని దగ్గర యాజ్ అన్ యాక్టర్ యూ ఫీల్ ఇట్ కదా. కానీ ఎనీ డే నేను చెప్తున్నా బసిల్ జోసెఫ్ ఈజ్ అ వే బెటర్ యాక్టర్ బికాస్ ఆఫ్ ద స్పాన్ ఆఫ్ వర్క్ హీస్ డన్. అండ్ నేను చాలా పెట్టుకొని ఇట్లా చూసుకొని ఐ కీప్ ప్లేయింగ్ బ్యాక్ అండ్ లాఫింగ్. సో నాకు పర్సనలీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై సెల్ఫ్ యాజ్ మచ్ యాజ్ ఐ ఈవెన్ దో ఇప్పుడు బసిల్ని కూర్చోబెట్టి అడిగినా తను కూడా లేదు ఐఎమ్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ మై వర్క్. బెటర్ ఏమో. కానీ నాకైతే 2-3 దగ్గర నాకు ఇంకా ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. అంటే నాకు తెలిసి సజీవ్ విల్ ఆల్సో నో మేబీ కొన్ని దగ్గర ఆర్గానిక్గా రాలేదు అని నాకు అనిపించింది. బట్ హీఈస్ ఓకే ఎట్ ద టేక్. సో నేను ఐ సెడ్ ఓకే. That's not your mistake, that's Ajay's
ఐ డోంట్ నో, మేబీ స్క్రీన్ మీద చూసినప్పుడు మాకు కూడా ఓకే అనిపించచ్చు, అమేజింగ్ అనిపించచ్చు. ఆడియన్స్ నిజంగా ఫీల్ వచ్చిందని అంటే అది డెఫినెట్లీ నా మిస్టేక్ అని ఐ అగ్రీ, బట్ రాదని నా కాన్ఫిడెంట్. రఫ్ కట్ చూసినప్పుడు అయితే నాకు ఇట్ జస్ట్ వెంట్ ఆఫ్ లైక్ దట్. నాకైతే ఏమనిపించలేదు. యాజ్ అ పర్ఫార్మర్ వెన్ ఐ థాట్ ఆఫ్ ఇట్ 2-3 places ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్ అని అనిపించింది. ఇట్ వాస్ టఫ్ ఆల్సో. ఇంకోటి ద వేరియేషన్స్ దట్ దిస్ క్యారెక్టర్ హ్యాస్ ఇస్ హ్యూజ్. సో అదే చాలా ఉంటాయి, అన్ని చెయ్యాలి అంటే కష్టం. ఒక షేడ్లో ఉండే యాక్టర్స్ వేరు, మల్టీ షేడ్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. దగ్గర కింద పడి అమ్మ అని అంటారు కదా, అక్కడ నాకైతే పేలిపోయింది. నేను గుర్తున్నా నేను చెప్పేది. నాకు డౌట్ కూడా వచ్చింది అప్పుడు, అరే ఏంది ఇది సచివ్ ఓకేనా అని అడుగుతూనే ఉన్నా నేను. బట్ కూడా ఆ నర్వస్నెస్ ఉండాలి మనకి. యాక్చువల్లీ ఇట్స్ సచ్ అ ఫన్ థింగ్ కదా. వీఆర్ సో లక్కీ టు బీ ఇన్ దిస్ ఫీల్డ్. సో ఆల్వేస్ ఒక సిచ్యువేషన్, ఒక సీన్ ఉంటుందండి. అది ఆ సీన్లో ఏంటంటే అందుకే రియాక్షన్ ఏంటంటే వైఫ్ దగ్గర హ్యాపీగా కనిపించాలి, బట్ ఆడియన్స్కి చిన్న కన్నింగ్నెస్ కూడా తెలియాలన్నమాట. ఈ 2 ఎక్స్ప్రెషన్స్ స్మైల్లోనే చూపించాలి అంతే. ఇప్పుడు ఇది తరుణ్, ఒకసారి మనం ఇక్కడ ఏమన్నా చేద్దాం. నేను చేయలేను, నాకు రాదు, కొంచెం కన్నిక్తో కలిగిన, కొంచెం హ్యాపీనెస్తో కలిగి, కొంచెం నాకు రాదు. దేని ఆ సీన్ వచ్చినప్పుడు అలాంటి ఏలో చేస్తారు అది. మా టీంకి చెప్తూ ఉంటా, మా ఏడీస్ అందరూ మా టీంకి చెప్తూ ఉంటా, ఆ సీన్ గురించి వచ్చినప్పుడల్లా ఆ సీన్ గురించి అన్న రియాక్షన్ చూడ ఎలా ఇచ్చారు అసలు మామూలుగా ఉండదు అసలు. అంటే అది చాలా కిక్ ఇస్తుందండి. మనకి ఇది కదరా కావాల్సింది. అది ఏంటంటే చెప్తావు అంతే, నన్ను చేసి చూపించామంటే మనం చేయలేవు. అది నాది ఏ డైరెక్టర్ చేసి చూపించలేరేమో, అదొక ఆర్ట్ వేసుకెళ్ళి చెప్పడం వేరు. జస్ట్ ఇదే విషయాన్ని చెప్పినప్పుడు నిజంగా అది మనం అనుకున్నది వచ్చినప్పుడు వస్తే చూడండి ఆ కిక్కులు చాలా ఉన్నాయండి. వాటికి నో లంచ్ నో డిన్నర్ అనుకుని ఉంటారు సజీవ్ చాలా ప్లేసెస్లో. ఓకే, అలాగే చాలా సార్ అపోజ్. అండ్ ఈషా ఫర్ యూ లైక్ అలాంటి ఛాలెంజెస్ ఏమన్నా ఉన్నాయా? చాలా లైక్ ఫర్ యూ ద వన్ ఐ రిమెంబర్, ఎందుకంటే ఆమెకి షీ హ్యాస్ అ ఫియర్ ఆఫ్ స్విమ్మింగ్ అండ్ వాటర్. ఓకే, ఒక సీన్ అయితే ఉంది, చెప్పొచ్చా? ఏది అదే బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్ మీద నుంచి సీన్ ఒకటి. అదే స్టాండింగ్ దేర్ అనమాట. ఆ రోజు అంటే యాక్చువల్లీ చాలా భయం. సారీ, యూ నరేట్ ద స్టోరీ, యూ నరేట్ ఇట్ వెరీ. నాకు నేను అక్కడ లేను కూడా, నాకు తెలుసు, నేను విన్నా అంతే. అంటే నన్ ఆఫ్ అస్ న్యూ దట్ షీ హ్యాడ్ అ ఫియర్ ఆఫ్ వాటర్ అంత ప్రామినెంట్గా మాకు తెలియదు. సజీవ్కి ఐడియా లేదు కంప్లీట్లీ. డైరెక్షన్ టీమ్ డిడ్ నో. దే వర్ డూయింగ్ ద జాబ్, ఆల్ ఆఫ్ దట్. మధ్యాహ్నం ఇట్లా చెమటలు కారుతుంది, రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేసి అందరు పనులు చేస్తున్నారు. అండ్ షీ వాస్ టైడ్ టు అ హార్నెస్. ఐ థింక్ ఆ హార్నెస్లో ఇట్లా అన్కంఫర్టబుల్ ఉంటుంది మొత్తం అక్కడ పట్టుకొని అట్లా అనుకుని నిలబడి. అండ్ ఉంచడానికి గ్రిప్ లేకుండే ప్రాపర్గా, అది ఇంతే ఉండింది కింద. దాని మీద కాలు పెడితే ఇట్లా నేను మొబైల్ అవుతుండే. అయితే ఫియర్ ఆఫ్ హైట్ అంత అవుతుంది. ఓకే, ఫియర్ ఆఫ్ వాటర్, దట్స్ ఆల్. అంటే దుంకితే నీకేం లేదా? ఫియర్ ఆఫ్ హైట్ నాకు తెలుసు తరుణ్ గారు లేదు, అలా స్కై డైవింగ్ కదా. సో ఫియర్ ఆఫ్ హైట్ నాకు కూడా లేదు, నేను స్కై డైవింగ్ చేశా. నాకు ఓన్లీ నీళ్ళతో భయం. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ నేను కాలు పెట్టిన దగ్గర ప్రాపర్గా గ్రిప్ లేదు, ఇట్లా ఊగుతుండే నేను. సో ఇప్పుడు నేను పడిపోతే ఎట్లా వాటర్లో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి యాక్షన్ అనగానే సార్ చెప్తే. సో ఎలా ఎండ హెవీ. రిమెంబర్ షీ వాస్ క్రైయింగ్, షీ వాస్ ఇన్ టియర్స్. అప్పుడు నాకైతే గుర్తు, అప్పుడు వి ఆల్ ఫెల్ట్ ఓ షీ వాస్ గోయింగ్ త్రూ అ లాట్ కదా అని. ఎవరు ఆ టైంకి అర్థం కాదు యాక్చువల్లీ. అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ ఇట్ డన్ బికాజ్ ఒకసారి రోప్స్ అన్నీ పెట్టేసిన తర్వాత అక్కడ అంతా ట్రాఫిక్ అంతా ఆపి వీళ్ళు ఒక సైడ్ కూర్చొని ఐ థింక్ ఎన్ని షార్ట్స్ తీసుకున్నారు, ఎన్ని టేక్స్ అయినాయి. సో ఎండలో అదంతా నేనేంటంటే ఓకే అయిపోతుంది, దీని తర్వాత నువ్వు ఏడవచ్చు ఇంకా అయిపోతుంది. చాలా సివియర్ ఉండింది. అంటే చూడడానికి మాకు చాలా ఈజీగా ప్రశాంతంగా ఉంటుంది పాప్కార్న్ తింటూ. బట్ యా, ఆ సిచ్యువేషన్స్ అన్ని దూకాలంటే దూకాలి, నుంచోవాలంటే నుంచోవాలి, స్విమ్ చేయాలంటే చెయ్యాలి. యాక్టర్స్ ఇవన్నీ చేయాలి కదా. మేము మాత్రం ఒకటే ప్లేస్ లో హ్యాపీగా పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు. కాదు, ఇన్ఫాక్ట్ నేను డైరెక్షన్ చేసేటప్పుడు కూడా నేను ఎప్పుడు మానిటర్ వెనకాల కూర్చొని ఎందుకు రైడ్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, అదే అంతే కదా, ఇది చేయొచ్చు కదా అని ఛాన్సాలు అనుకున్నాను. అంటే ఐ అండర్ ఎస్టిమేటెడ్ ది యాక్టర్స్ వర్క్. ఇప్పుడు నాకు సెన్సిటివిటీ పెరిగింది. అంటే అట్లీస్ట్ అంటే క్యారవాన్ ఉన్నా ఏమున్నా కంఫర్ట్ ఉంటుంది యాక్టర్కి. కానీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం 100 మంది జడ్జ్ చేస్తూ ఉంటారు. దే థింక్ ఇట్స్ ఈజీ.
టు సిట్ ఇన్ దట్ చైర్ అండ్ డూ ఇట్. ఆ జడ్జ్మెంట్లో మనము తెలిసి తెలియనట్టు అది చెప్పడం, ఆ మూడ్లో ఉండి చేయడం అన్నది ఇట్స్ డిఫికల్ట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ అని ఇప్పుడు తెలిసింది నాకు మెల్లిమెల్లిగా. అంటే నేను ఆ రోజు చాలా ఫీల్ అయిన రోజు కూడా అదేనండి. తనకి చాలాసార్లు చెప్పాను. సజీవ్ కూడా ఏడుస్తున్నాడు ఈ సైడ్. నాకు ఎందుకంటే నాకు తనకు వాటర్ అంటే భయం నాకు ఆ మూమెంట్లో తెలియదండి. అదేం రోప్స్ కట్టారా పురుకసలా ఉన్నాయి, అది ఏంటి నాకే డౌట్గా ఉంది. జస్ట్ వాటర్ లెవెల్ డెప్త్ అండి. ధవళేశ్వరం బ్యారేజ్ అంటే చాలా మంది తెలుస్తుంది అక్కడ రాజమండ్రి దగ్గర. పీపుల్స్కి ఎంత అంటే 30 to 40 feet హైట్ ఉంటుందండి. ఫుల్ గాలి వస్తూ ఉంటుంది. ఎంత రోప్ కట్టినా ఇలా మూమెంట్ బాడీకి తెలుస్తుంది అనమాట. రైట్. గాలి వచ్చి తగిలేదు అనమాట. ఆ మూమెంట్లో మిట్ట మధ్యాహ్నం ఎండ మేలో చేసాం కరెక్ట్గా. నా బాగు మేలో అది ఏప్రిల్ ఎండింగ్లో చేసాం. ఏప్రిల్లో ఫుల్ ఎండ, చెప్పులు లేకుండా నిలబడ్డాడు. కాళ్ళు ఎర్రగా అయిపోయినాయండి. అంతా అయిపోయినాయి. ఇంకొక షాట్ తీయాలి. వెళ్ళిపోయాం క్యారవాన్లో. అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అన్న సీన్లు చేస్తే ఈవినింగ్ చేసుకుందామని వచ్చి అనుకున్నాను. నాకు మా శివగారు ఆయన ఉంటారండి, బాగా కో డైరెక్టర్. ఆయన వచ్చి ఇలాగ ఈషా గారికి వాటర్ అంటే భయం అంట, కాళ్ళు ఎర్రగా అయిపోయాను సజీవ్ అని అంటే నేను షాక్ అయిపోయా. ఏంట్రా బాబు ఇలా అంతా ఓకే సారీ చెప్పేద్దావాలి. అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చి ఏదో ఒక షాట్ ఉందండి ఒక సజీవ్ చేద్దామని అన్నారు. నాకు అది అంతే ఏం లేదు. నుంచినంత సేపు నన్ను వదిలేస్తేనే పోతా, నాకు భయంగా ఉందని ఉండి. అంటే అప్పుడు నా కళ్ళలో నీళ్ళు గిర్ర తిరిగినాయండి. ఓకే మరి మనం ఇంత సాటిస్ఫైలా బిహేవ్ చేస్తున్నావా అన్న ఫీలింగ్ వచ్చింది. సజీవ్ లోపల మీలో కొంచెం సజీవ్ అని చాలా ప్రశాంతంగా వినపడుతుంది కానీ సౌండ్ అది ఉంది సజీవ్ లోపల. డైరెక్టర్ ప్రతి డైరెక్టర్ ఉండాలి కూడా కొంచెం పర్ఫెక్షన్ అనుకోండి కదా. పురుకోసు కసు పర్ఫెక్షన్ ఏంటి? అదే ఆ విషయంలో నేను ఇప్పటికీ కూడా చాలా అంటే మనం కొన్ని పరిమితి మించి చేస్తుంటామండి. అది మనకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎదురుడికి అనిపించకపోవచ్చు. అంటే మనం ప్రతి ఒక్కరిగా ఒకటి ఉంటుంది కదండి, ఇంతకు మించి మనం ఎక్కువ చేస్తున్నాము, ఎక్కువ ఇబ్బంది పడుతున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. అది మించి చేశారు అని అనిపించింది అనమాట. అది నాకేంటంటే నాకున్న అంటే ఎవరైనా మన వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే నేను ముందే వెళ్ళి కాలువే పడిపోతాను. నేను అయ్యో సారీ అండి బాబు, సారీ తెలిసి చేసింది కాదు, క్షమించేయండి. కాకపోతే నాకు ఇంకోటి కావాలి, ప్లీజ్ క్షమించేయండి. కానీ నేను మళ్ళీ ఇదే తీసుకోవాలనుకుంటున్నా. ప్రసక్తే లేదు. చాలా సార్లు సజీవ్ని కూడా ఈషా కనిపించు, ఇదే పురుకోస కట్టి ఇలానే ఎక్స్ప్రెషన్ ఇవ్వమని అలా గట్టి పట్టుకుని త్వరనాన్ని ఇంట్రొడక్షన్ సీన్ కండి. అదైతే అసలు ఒక నేను కాబట్టి ఊరుకున్నాడు, ఇంకోడైతే తిట్టేవాడేమో. ఎందుకు అవసరం ఎందుకులే ఇంట్రడక్షన్ సీన్ అప్పుడే మెస్ అనుకుని ఉంటారు ఆయన. ఇంట్రడక్షన్ సీన్ ఎందుకు ఈ క్యారెక్టర్ కానీ నేను ఇంట్రడక్షన్ సీన్ అప్పుడే ఎందుకులే పాపం డైరెక్టర్ అంతా చూడడం అని ఆగుంటారు అంటున్నా నేను. తర్వాత అప్పటికి చాలా షూట్ అయింది అనుకుంటా. ఒక 18 days అయిందన్న. లాస్ట్ డే షూట్ అది అవుట్డోర్ షెడ్. అండ్ ఈషా, తరుణ్ మీ ఇద్దరితో పాటు బ్రహ్మాజీ గారు కనిపిస్తున్నారు, రోహిణి కనిపిస్తున్నారు, చాలా మంది బ్రిలియంట్ యాక్టర్స్ కూడా కనిపిస్తున్నారు. బ్రహ్మాజీ గారి టైమింగ్ చాలా బాగుంటుంది. ఈజ్ ఎవర్ గ్రీన్, ఎవర్ యూత్, అందరికి తెలిసిందే. అసలు నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ హ్యూమన్ బీయింగ్స్ అనిపిస్తుంది ఆన్ సెట్. జెన్యూన్లీ నాకు గుర్తుంది, అది చంద్రలేఖ కదా నాగార్జున సార్ చేసావా. So there's one scene where Nagarjuna sir and Brahmaji garu travel around the world. Saasame Cheradimaka. What a beautiful song. Adi nenu eppudu hum chesedi school lo unnappudu anta kuda. And I used to watch it so many times. Nenu na best friend Satyam Theatre Amirpet lo పోయి మళ్ళీ ఆ సాంగ్ కోసం చూసేది. బ్రహ్మాజీ గారి వైబ్ నాగార్జున సార్ తోటి ఉన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ అట్లనే ఉండాలి మన ఇద్దరం అని అనుకునేది నేను. సో అది నేను చూసినప్పుడు ఇట్ వాజ్ లైక్ నాస్టాల్జియా హిట్టింగ్ బ్యాక్. ఇట్స్ లైక్ మై చైల్డ్హుడ్ హీరో అన్నట్టు అనిపించేది. అండ్ నాకేదో సిగ్గు అనిపిస్తుంది. హీస్ ఫిట్టర్, మోర్ బెటర్ దెన్ మయా. హీ డజంట్ ఏజ్ అట్ ఆల్. నేను అసలు ఐఎమ్ లైక్ అ ఫాదర్, యూ లైక్ మై చైల్డ్ లైక్. సో సినిమా ఉంటుంది, రివర్స్ ఏజింగ్ అవుతారు ఉంటుంది, అదే బెంజమిన్ బట్టన్. సో ఇంకోటి ఎందుకంటే ఐ ఆల్సో ఫీల్ దట్ హీ క్యారీస్ వెరీ లిటిల్ బర్డన్. నెగటివిటీ ఏం ఉండదు, పాజిటివ్. అసలు ఆయన పాజిటివ్ ఉంటారు. whatever you say, whatever you ask, like is open. And he's always joking, and a perspective కూడా చాలా ఫన్నీ ఉంటుంది.
ఆయనతో కూర్చొని రాస్తే డైలాగ్స్ ఇట్లా వచ్చేస్తుంది. మా ఇద్దరితో డ్రింకింగ్ సీన్ ఉంది, ఇంకా కొంచెం కట్ చేసినట్టున్నాను సినిమాలో. బట్ వాట్ ఎవర్ వీ డేట్ టుగెదర్ ఇట్ వాస్ అమేజింగ్. ఆయనని ఇవాళ కూడా హీ వాజ్ సపోజ్ టు కమ్ ఇన్ ఫర్ ది ఇంటర్వ్యూ. ఐ థింక్ హీ కుడెంట్ మేక్ ఇట్, బట్ ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ ఫార్వర్డ్. బ్రహ్మాజీ గారు ఉంటే కొంచెం వైబ్ బాగుంటుంది ఎప్పుడు. చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తున్నారు ఆయన. యా, వెరీ పాజిటివ్ పర్సన్. అండ్ ఎస్పెషల్లీ ఈ స్క్రిప్ట్ని ఎవరైతే ఇక్కడ థర్డ్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ స్క్రిప్ట్ని కూడా హోల్డ్ చేసే మంచి యాక్టర్స్ అని చెప్పాలి. ఆవిడ అండ్ రిమైనింగ్ అందరూ కూడా. సో మంచి యాక్టర్స్ వాళ్ళు. అంటే కథకి ఆర్ఎల్స్ ఆ పాత్రకి ఎంత కావాలో అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చే యాక్టర్స్ అందరూ కూడా. ఆల్ ఆఫ్ దెమ్ మ్యామ్, రైట్. ఈయన కూడా సార్ వాజ్ ఆల్వేస్ అమృతం నుంచి నాకు and Dheeraj also. Dheeraj is also a brilliant actor. That fellow Jigris and ippude recently is made his start in one film also. వాడు అంతే ఎంత చేయాలో అంత. ఇన్ఫ్యాక్ట్ నేను ధీరజ్ని మానిటర్లో చూసేటప్పుడు నాకు చాలా ముచ్చట అనిపించేది తెలుసా, ఎందుకంటే చిన్న చిన్న న్యూఆన్సెస్ కూడా వెరీ వెల్ హీ యూస్ టు డూ వెరీ నైస్లీ. ఆల్ ఆఫ్ దెమ్ దే అండర్స్టూడ్ ద మీటర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇమీడియట్లీ. ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మాజీ సారే హీ వాజ్ ఇట్లా డైలాగ్స్ ఇట్లా వేసేస్తూ ఉంటే నాకు టెన్షన్ వచ్చేది, ఏంది ఇది అది అందరు సటిల్ అంటున్నారు కదా, మరి ఏంది బ్రహ్మాజీ సార్ది అయితే డైరెక్ట్ డైలాగ్ ఇట్లా హెవీగా ఉంది అది అని. బట్ వెన్ వీ సా ద ఫిల్మ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అంటే హీ నోస్ వాట్ ఈస్ రైట్. కరెక్ట్, దట్స్ ఎక్స్పీరియన్స్. రైట్. అండ్ జయక్రిష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ట్యూన్స్ వింటున్నాం, అన్ని సిచ్యువేషనల్ సాంగ్స్. సిచ్యువేషన్ సాంగ్స్. ఓకే. సినిమాకి ఎంత బాగా రావడానికి ఇస్ వన్ ఆఫ్ ద పిల్లర్ అని చెప్పాలా, ఇస్ మెయిన్ పిల్లర్. నాకు ఓం శాంతి థీమ్ ఆల్సో ఐ రియలీ లైక్ ఇట్. అండ్ ఎస్పెషల్లీ అది విమెన్ సాంగ్ అది చాలా 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 బాగున్నాయి లిరిక్స్. ఎస్పెషల్లీ ఈవెన్ దో కామెంట్స్లో కూడా లిరిక్స్ మెన్షన్ చేయడం జరిగింది. బ్యూటిఫుల్లీ రాశారు అండ్ అంతే బాగా కనెక్ట్ అవుతున్నారు. అంటే నవేడేస్ లైక్ పాట వినిపించి ఆ పాటని పాడు కూడా ఒకప్పుడు ఉండే, చిన్నప్పుడు పాట పుస్తకాలు ఉండేది, దానికి పాడేది, లిరిక్స్ గుర్తుండేవి అలాంటివన్నీ. బట్ లైక్ మళ్ళీ వస్తుంది సైకిల్ అంటాం కదా, సో అది మళ్ళీ అగైన్ కమింగ్. సో యా. అండ్ ప్రశాంతి నుంచి ఏదైనా తీసుకోవాలంటే ఏం తీసుకోవాలి ఈషా అమ్మాయిలో? ప్రశాంతి నుంచి ఐ థింక్ తన పేషెన్స్. కానీ అంటే ఈ క్యారెక్టర్ చాలా ఎంపవరింగ్ ఉంటుంది. లుక్స్ వెరీ ఆర్డినరీ, వెరీ నార్మల్, బేసిక్ ఉంటుంది. బట్ అంటే ఎంత సహించింది, దాని తర్వాత ఆమె ఎలా ఆమె కాళ్ళ మీద ఎలా నుంచుంది అన్నది ప్రశాంతి ఉంటుంది. సో యా, మీకుందా అంత టాలరెన్స్? రియల్లీ చాలా టాలరెన్స్ ఉంది కాబట్టి నేను ఇక్కడ వరకు వచ్చానండి. మాకుంది టాలరెన్స్. మీది ఇవాళ లేట్ అయింది ఇది ఇంటర్వ్యూ కదా. ఎంత మాట మొన్న ఇంటర్వ్యూకి మేము 2 గంటలు వెయిట్ చేసాము సార్ కోసం. అదే ఎంత పెద్ద మాట కాదు. యాక్చువల్లీ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఉంది కదా యాక్టర్స్, తెలుగు యాక్టర్స్ గురించి. నేను ఎప్పుడు నన్నే అడుగుతారు, వై డోంట్ యూ ఆస్క్ దీస్ గైస్ అంటే ఐ జస్ట్ వాంట్ టు నో. బికాస్ నేను ఎప్పుడు నా పర్స్పెక్టివ్ ఒక్కటే నేను వింటా అండ్ నన్నే చాలామంది అడుగుతారు, ఎందుకో తెలియదు. సో అంటే తరుణ్ ఉన్నారు మీ పక్కన, ఆల్రెడీ తను తెలుగు యాక్టర్ని ఇంతకుముందు కాస్ట్ చేయడం జరిగింది. బట్ వాట్ యూ థింక్ అబౌట్ ఎందుకు అంటే చేస్తున్నారా చేయట్లేదు అన్నదే కదా క్వశ్చన్, నన్ను చేస్తున్నారా అన్నది కాదు కదా. సో జనరలైజ్డ్గా ఒకసారి ఐ జస్ట్ వాంట్ టు నో లైక్ వాట్ ఈస్ దర్ ఒపీనియన్. ఏమనిపించేది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ ఒకటి జనరల్గా నేను చూసింది ఏంటి అంటే ఇండస్ట్రీలో చాలామంది, ఇప్పుడు మీరైనా మేమైనా, ఇండస్ట్రీ అంటే కొత్త బ్రీడ్ ఆఫ్ యానిమల్స్ కాదు, ఇట్స్ ఆల్ ఆఫ్ అస్ ఓన్లీ కదా. సో వెన్ వీఆర్ పుటింగ్ ఇన్ మనీ ఏం చూస్తామంటే మామూలుగా ప్రీవియస్గా ఏది వర్క్ అయింది అన్నది చూస్తాం. అంటే వీఆర్ ట్రయింగ్ టు హోల్డ్ ఆన్ టు సంథింగ్ దట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ఎందుకంటే దానివల్ల మనకి రిస్క్ తగ్గిపోతుందేమో అని ఒక చిన్న బిలీఫ్. సో ఎక్స్పీరియన్స్ని కౌంట్ చేస్తాము. లేదు అంటే ఎక్కడెక్కడైతే 2-3 కొంతమంది వచ్చి లెట్స్ సే స్టార్టింగ్లో తెలుగు అమ్మాయిలే ఉండేవాళ్ళు, ఆ తర్వాత యా ఆఫ్టర్ దట్ సంబడి టుక్ అ రిస్క్ అండ్ గాట్ అదర్ లాంగ్వేజ్ యాక్టర్, సూపర్ హిట్ అయింది. సో ఇప్పుడు ఆ ప్యాటర్న్ని పట్టుకోవడం మనకి చాలా ఒక సెంటిమెంటో లేకుంటే ఒక గుడ్డి నమ్మకమో, లేదు అంటే ఒక రిస్క్ ఇది కాకుండా జనాలు ఇదే చూస్తున్నారు, దీనికి విజిల్స్ పడుతున్నాయి అన్న ఒక ఫాల్స్ నోషన్స్ చాలా ఉంటాయి ఇండస్ట్రీలో. విమెన్ ఒక్కటే కాదు, ఇన్ఫ్యాక్ట్ కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, వాళ్ళని పెడితే ఇది అవుతుంది, ఇది పెడితే ఇది అవుతుంది. ఎందుకంటే ఎంత కెయాటిక్ ఫీల్డ్ అంటే సక్సెస్ రేషియో ఇస్ 100:1 ఏదో ఉండొచ్చేమో.
అవుట్ ఆఫ్ 100 ఫిల్మ్స్ ఏదో 2-3 సినిమాలు హిట్ అవుతుంది. సో వీఆర్ ఆల్ హోల్డింగ్ ఆన్ యాంగ్షియస్లీ టు ఆల్ ద రిపీటెడ్ ప్యాటర్న్స్. సో నేను కరెక్ట్గా వాళ్ళని బ్లేమ్ చేసేదానికి కూడా లేదు, ఎందుకంటే ఇనిషియల్గా బ్లేమ్ చేసేవాడిని. కానీ దాని తర్వాత అర్థమైంది ఏంటి అంటే పీపుల్ ఆర్ హెల్ప్లెస్. చాలా తక్కువ మంది ధైర్యం చేస్తారు. అది ఏంటి అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద క్రాఫ్ట్ ఒకటి. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మనం టెక్నికల్గా ఇప్పుడు సింక్ సౌండ్ తీసుకున్నామంటే ఆస్కారమే లేదు కదా టు యాక్చువల్లీ కాస్ట్ అదర్ లాంగ్వేజ్ యాక్టర్స్. సో టెక్నికల్ సమ్టైమ్స్ టెక్నిక్ ఆల్సో చేంజెస్ ద గేమ్. ఇంకోటి టాలీవుడ్ హ్యాస్ బిన్ ద సినిమా క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ. షిఫ్ట్ అవుతూ ఉంది, ఆల్వేస్ బిన్, అండ్ ఇప్పుడు రికగ్నిషన్ వచ్చింది దానికి. సో వీ యాక్సెప్ట్ ఎవ్రీ టెక్నీషియన్. ఇన్ఫ్యాక్ట్ మహానటి లైక్ ద మేజర్ films in black and white were shot by a Hollywood cinematographer, Marcus Barclay. So వీళ్ళందరినీ మనం ఇన్వైట్ చేసినప్పుడు వీఆర్ ద పీపుల్ హూ ఎంకరేజ్ ద వరల్డ్స్ టాలెంట్స్ టు కమ్ హియర్ బికాజ్ ఇట్స్ లైక్ అ హబ్. సో మనకు ఆ డిఫరెన్స్ ఎప్పుడూ లేదు. ఇన్ఫాక్ట్ ఇంతకు ముందు కూడా మన యాక్టర్స్ కూడా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి, ఈవెన్ ద బాలీవుడ్లో శ్రీదేవి గారు ఉన్నాయి. సో దే హ్యావ్ యాక్సెప్టెడ్ అస్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ ఈస్ అబౌట్ ది ఇండివిజువల్ అంబిషన్, ఇండివిజువల్ టాలెంట్ ఆల్సో. బట్ ఐ ఫీల్ దట్ ఈ ఫాల్స్ నోషన్స్ కూడా కొంచెం తగ్గించేస్తే కరెక్ట్ చాలా బెటర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వీఆర్ రియలైజింగ్ దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అ బ్యాగేజ్ ఓన్లీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఎందుకంటే రోజు కొత్తగా ఆలోచించాల్సిన ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ అనేది ఒక బ్యాగేజే. రోజు కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త ముఖాలు చూద్దాం అనుకుంటున్నాం, కొత్త పర్స్పెక్టివ్ చూడాలనుకుంటున్నాం. దే సో మచ్ ఆఫ్ కాంటెంట్. రైట్ నౌ ద మిస్టరీ ఆఫ్ సినిమా ఈజ్ ఆల్సో గోయింగ్ డౌన్ బికాస్ ఆఫ్ రీల్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో రైట్ నౌ ఇట్ ఈస్ ఆల్ ఆఫ్ us against some other medium. So we have to stand together and not believe in false notions and experiment every day and try to see what works. రైట్. Ante. అండ్ వాట్ ఐ ఆస్క్డ్ ఈజ్ లైక్ నాట్ తెలుగు, అంటే తెలుగు మాట్లాడే అమ్మాయిలనే కాదు, టాలెంట్ మ్యాటర్స్. నో, ఫస్ట్ లాంగ్వేజ్ కంటే ఎక్కువ టాలెంట్. యూనో ఈషా తెలుగు అమ్మాయి పక్కకు పెడదాము, అఫ్ కోర్స్ అది ప్లస్. బట్ అది కాకుండా ఈషా చాలా మంచి యాక్టర్. సో వై అక్కడ క్వశ్చన్. సో లాంగ్వేజ్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది యాక్టింగ్కి అండ్ ఆ స్కిల్స్కి, కాబట్టి దాని గురించి అనమాట. అండ్ నౌ బికాస్ ఇట్ చేంజ్ అవుతుంది. బికాజ్ అస్సలు ఎవరు తెలియని యాక్టర్స్ వస్తున్నారు, డైరెక్టర్స్ వస్తున్నారు, వాళ్ళకి సూపర్ సక్సెస్ఫుల్గా వెల్కమ్ చేస్తున్నారు ఆడియన్స్. మేబీ అదే చెప్తున్నా, 2025 తర్వాత చాలా చేంజెస్ వస్తున్నాయి. బికాజ్ ఇఫ్ యూ కౌంట్ 2025లో హిట్ అయిన ఫిలిమ్స్ని మీరు చూస్తే ఆల్ ఆర్ లైక్ న్యూ ఫిలిమ్స్, న్యూ డెబ్యూటెంట్ చేసిన డైరెక్టర్, న్యూ యాక్టర్స్ చాలా మంది వచ్చారు ఇండస్ట్రీకి. అండ్ కాకపోతే నాకు ఒక డౌట్ ఉంది, ఇప్పుడు సజీవ్ ఈ ఫిలిం చేశారు కొత్తగా, లేకపోతే తరుణ్ పెళ్లి చూపులు చేశారు. సో ఫస్ట్ సినిమా అప్పుడు కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు, కొత్త వాళ్ళని కాస్ట్ చేస్తూ ఉంటారు. బట్ సెకండ్ ఫిలింకి వై ఆల్వేస్ మళ్ళీ అగైన్ స్టార్ యాక్టర్తో డైరెక్ట్ చేయాలంటారు? వై ఏమన్నారు అది? ఐ థింక్ చాలా మంది స్టాక్ మార్కెట్లో చూస్తారు ఇండస్ట్రీని. ఓకే, అంటే ఇది అయిన తర్వాత ఇది తీసుకొని ఇక్కడ పైకి వెళ్ళి అక్కడ పేలాలి, ఇంకేం చేయాలి నాకు అది. లైక్ ఇఫ్ యూ గో అప్ యుల్ ఆల్వేస్ కమ్ డౌన్. యూ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ద హార్ట్ బీట్. పైకి వెళ్ళాలి, కిందికి రావాలి, అప్పుడే బతుకున్నామని తెలుస్తుంది. సో ఆల్వేస్ టేక్ అ రిస్క్ అండ్ ట్రై టు గో డౌన్, డోంట్ వరీ అబౌట్ ద థింగ్ అనేది. అది ఎక్స్పీరియన్స్ తోటే రావచ్చు కొందరికి ఇన్హెరెంట్ కదా. ఇఫ్ యూ డైరెక్ట్ లైక్ ఇప్పుడు స్టార్ హీరో అనుకుందాం, మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు కమ్ డౌన్ అండ్ నాట్ రియల్లీ. తెలిసి రాజమౌళి సార్ హ్యాస్ డన్ ఇట్. హీ హ్యాస్ అ ట్రాక్ రికార్డ్ ఆఫ్ 0 ఫ్లాప్స్ కదా. సో ఐ థింక్ వెన్ హీ డైరెక్టెడ్ మర్యాద రామన్న కానీ ఈగా కానీ, he was also dealing with big heroes. అంటే మనం చూసుకోవాలంటే ఆదర్శంగా he's a person to look forward to. అంటే the biggest success of our industry has always experimented. సో అది మనకు కొత్త కాదు కదా అన్నది ఇది. ఇంకోటి చాలా మందికి ఇది కూడా హౌ యాక్టర్స్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు ట్రాప్స్ అంటే, ఇప్పుడు ఒక అతను పోలీస్ రోల్ చేస్తున్నాడు, అది హిట్ అయింది, వాడు జీవితాంతం ఇంకా పోలీసే. ఆడు పెళ్లి కొడుకు అనుకోండి, ఆడు ఇంకా పెళ్లి కొడుకు, ఆడికి పెళ్లి కాదు సినిమాలో, పెళ్లి కొడుకులాగా ఆగిపోతాడు అక్కడ. ఆగండి అంటాడు తాళి కట్టేటప్పుడు, అయిపోయింది. సో అది ఎందుకంటే ఆ కాస్టింగ్ డైరెక్టర్స్ కూడా వాళ్ళు సజెషన్స్ ఇచ్చేటప్పుడు దే కెనాట్ థింక్ ప్లేన్. అక్కడ కూడా ఒక ప్రాబ్లం అయింది. ప్రతి ఒక్క డైరెక్టర్, ఇప్పుడు సజీవ్ లాంటి కొత్త డైరెక్టర్ ఉంటే హీ హ్యాస్ టు రిలై అపాన్ కాస్టింగ్ డైరెక్టర్స్. ఏం చెప్తారంటే నాకు ఇట్లాంటి క్యారెక్టర్ కావాలంటే అక్కడ కూడా క్రియేటివిటీ కావాలి. అక్కడ ప్లేన్గా ఏం కావాలండి అంటే, ఒక మంచి పెళ్ళికొడుకు కావాలంటే ఆ పెళ్ళికొడుకు తీసుకొని వచ్చేయండి అంటే, అది కెమెరానో లెన్సో కాదు, రాడు మనిషి. సో హీ కెన్ డూ డిఫరెంట్ థింగ్స్.
సో దట్ నోషన్ ఇస్ సో స్టూపిడ్ దట్ వీ హ్యావ్ టు బ్రేక్ ఇట్ ఇమీడియట్లీ. ఆ సినిమాలో వాడు అట్లా చేస్తున్నాడంటే వాడిని అదే దాంట్లో పెడితే వాడు ఇంక అంతే క్లోజ్. He can do a negative, he can do a positive, they can do something else. They're actors. They're like water, they'll fill into different vessels, different. We always surprise like పుష్పలో సునీల్ గారిని చూసినప్పుడు అప్పుడు మనం ఒక ఇమేజ్ లో చూసాం పుష్పలో సునీల్ గారు March. It's like Yeah. చాలా బ్రేక్ చేయడం చాలా కష్టం. అండ్ బ్రేక్ చేయడం చాలా తక్కువ మంది డైరెక్టర్స్ చేస్తారు. ఇట్ వర్క్స్ టు దర్ అడ్వాంటేజ్. యాక్చువల్లీ అసలు ట్రై చేసిందే నేను శివనారాయణ గారు. కరెక్ట్. అప్పాజీ గారు అంటే మనకి ఏంటి అమృతంలో మంచి కామెడీ, ఆయన ఫన్ కామెడీ క్యారెక్టర్ చేస్తారు, లేకపోతే కొంచెం సటిల్డ్ ఉన్న క్యారెక్టర్ చేస్తారు. కొద్దిగా ఆపోజిట్ క్యారెక్టర్ చేశారండి సినిమా. ఫస్ట్ టైం కొత్తగా చూస్తారు ఆయన్ని. నైస్. సో మేము అందరినీ కొత్తగా చూడాలనుకుంటున్నాం, నాట్ ఓన్లీ హిమ్. సో అందరూ కొత్తగానే కనిపిస్తున్నారు, అందరూ కొత్తగా చూసి కొత్త సక్సెస్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇందాక అబ్బాయిలు ఎందుకు అడుగురు, అబ్బాయిలని అడుగుతారు, అమ్మాయిలను అడిగే క్వశ్చన్స్ అమ్మాయిలను అడుగుతారు, వేరే వాళ్ళని అడుగురు అన్నారు మీరు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, పెళ్ళి ఎప్పుడు చేసా? అబ్బాయిలని అడుగుతాం కదా మేము ఇప్పుడు క్వశ్చన్. అబ్బాయిలు అడుగుతారు, అమ్మాయిలు అడగలేదు. జనరల్ నేను ఎవరిని అడగలేదు. ఎన్ని ఇంటర్వ్యూస్ లో నేను ఏ అమ్మాయిని అడగలేదు. ఫస్ట్ టైం ఒక యాక్ట్రెసెస్ అడుగుతున్నాను, నా పెళ్ళి ఎప్పుడు చేసా? అది ఎప్పుడు జరిగితే అప్పుడు నేను ఒక రీల్ కూడా చేసి పెట్టా. ఏంటది, పెళ్ళి ఎప్పుడని అడిగితే వాట్ థింగ్స్ what time happen అంతే. అంతే. మనకు అసావతం ఉంటుందిలేండి, కక్క వచ్చిన కళ్యాణం వచ్చిన ఆగదని. నువ్వు మరీ డీపీఎల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆగదని. అది ఈషా క్వశ్చన్ సజీవ్, నాట్ యువర్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకా మీకు ఆ ఏజ్ అప్పుడే వచ్చింది. నన్ను ఎక్కడ అడిగేస్తారని ముందుగా లేదు నేను అడగట్లేదు ఇంకా మిమ్మల్ని. సజీవ్ అని పేరు పెట్టుకున్నావు కాబట్టి నీకు పెళ్ళవదని అనుకోకు. అవుతుంది, యాక్సిడెంట్స్ హ్యాపన్. రోజు అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ లైక్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా వచ్చింది, నాట్ ఓన్లీ ఫన్. సో డెఫినెట్లీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. 2026 దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్కి మీరు ఓపెన్ చేసి సక్సెస్తో వెల్కమ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆడియన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్.